జనరల్గా క్రీడా మీటింగ్కి రావాలంటే కొంత భయం ఎందుకు వేస్తుందంటే మీ వాళ్ళు చెప్పింది చెప్పి ఒకటికి నలుగురు చెప్పి ఐదుగురు చెప్పి అంటే ఒకసారి చెప్తే అర్థం కాదనుకుంటారా లేకపోతే మరి ఒకసారి చెప్తే మాకు ఎక్కదనుకుంటారేమో కానీ చెప్పిందే చెప్పి కొంత రామకృష్ణారావు గారు రాజశేఖర్ గారు చేస్తూ ఉంటారు. అందుకే అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది. బట్ ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ బికాస్ లైక్ యూ సెడ్ రాజశేఖర్ చాలాసార్లు బిల్డర్స్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అంటే నిజానికి ఈ దేశంలో చాలామందికి రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ వాస్తవం ఏంటి అంటే భారతదేశంలో వ్యవసాయం తర్వాత అంతమందికి ఉపాధి కల్పిస్తున్నది ఖచ్చితంగా నిర్మాణ రంగం అనే మాట ఏ ప్రభుత్వమైనా ఏ ఒక్కరైనా ఒప్పుకోక తప్పదు. అందులో ఎవరికి అనుమానం కూడా అవసరం లేదు. ఎందుకంటే యాజ్ ఎ గవర్నమెంట్ వీ నో ఎన్ని కన్స్ట్రక్షన్ సైట్స్ నేను పర్సనల్గా విజిట్ చేశానో కోవిడ్ సమయంలో నాకు కూడా తెలుసు. ఆ లేబర్ క్యాంప్స్ కానీ అక్కడ ఉన్న లక్షలాది మంది ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పాపం పొట్టకుట్టి కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా చూసిన వాడిగా చెప్తా ఉన్నా. డెఫినెట్గా వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ఆల్సో ఇన్ఫ్యాక్ట్ హెల్పింగ్ ది నేషన్ వితౌట్ ఎ క్వశ్చన్. ఒక నిర్మాణ రంగం విషయం ప్రత్యేకంగా మీరు లేవనెత్తిన అంశాల విషయానికి వచ్చే ముందు మన రాష్ట్రం మన నగరం ఏ రకంగా గత 8 సంవత్సరాలుగా ముందుకు పోతున్నది, ఏమేం జరుగుతున్నది, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నామో కూడా మీ ముందు పెట్టాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ కేవలం క్రెడాయి హైదరాబాద్ మాత్రమే కాదు, క్రెడాయి తెలంగాణ మాత్రమే కాదు, క్రెడా తెలంగాణ బిల్డర్ ఫెడరేషన్ సంబంధించిన పెద్దలు అందరూ కూడా ఉన్నారు కాబట్టి, ఇంకా ఇతర మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను అనుకుంటా ఉన్నాను. మొదటిది, భారతదేశమే కాదు ఏ దేశమైనా అల్టిమేట్గా వన్ థింగ్ ఈజ్ అ ఫ్యాక్ట్. మహాత్మా గాంధీ గారు ఎప్పుడో ఒకసారి అన్నారు, ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్ అని. భారతదేశం తన గ్రామాల్లో నివసిస్తుంది అనే మాట వారు అన్నారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఈరోజు కూడా 70% భారతదేశం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. కానీ ఇండియా ఈజ్ రన్ బై ఇట్స్ టౌన్స్ అండ్ సిటీస్. భారతదేశంలోని సింహభాగం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో ఆవాసం ఉంటున్నప్పటికీ వాస్తవం ఏంటంటే ఈ దేశాన్ని నడుపుతున్న ఎకనామిక్ ఇంజిన్, ఈ దేశాన్ని నడుపుతున్న ఎకనామిక్ మైట్ అండ్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఖచ్చితంగా మన పట్టణాల్లో ఉన్న మన నగరాల్లో ఉన్న సంపద సృష్టించే రంగాల్లో నిర్మాణ రంగం లాంటి రంగాల నుంచే ఈ సంపద అంతా కూడా వస్తూ ఉంది. అయితే ఇది ఒక ప్రభుత్వాలకు మాత్రం, రాష్ట్రాలకు మాత్రమే కాదు, దేశాలకు మాత్రమే కాదు, ప్రైవేట్ రంగంలో ఉండే కంపెనీలకు కూడా ఇదే వర్తిస్తుంది. ఒకసారి నేను మైక్రోసాఫ్ట్ CEO అండ్ ప్రస్తుత చైర్మన్ సత్య నాదెల్లా గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు వారితో మాట్లాడుతుంటే చెప్పాను, నేను 45 to 50% ఆఫ్ GSDP ఆఫ్ తెలంగాణ యాక్చువల్లీ కమ్స్ ఫ్రమ్ హైదరాబాద్ అని నేను వారితో అన్నాను. అంటే వారేమన్నారంటే మా పరిస్థితి కూడా దాదాపు సేమ్. మైక్రోసాఫ్ట్ 180-190 దేశాల్లో ఉంది, కానీ 80% ఆఫ్ మై రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ 70 cities అక్రాస్ ద వరల్డ్. అంటే మాకు కూడా వచ్చే ఆదాయంలో, ఇన్కంలో, రెవెన్యూలో 80% ఆదాయం ప్రపంచవ్యాప్తంగా మేము 200 దేశాల్లో 190 దేశాల్లో ఉన్నప్పటికీ మాకు కూడా 70 పట్టణాల నుంచే మాకు సింహభాగం రెవెన్యూ వస్తుందని వారు కూడా చెప్పడం జరిగింది. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మనం దేశం చూస్తే, మన భారతదేశమే చూస్తే హైదరాబాద్ లాంటి నగరాలు భారతదేశంలో మనం వేల మీద లెక్క పెట్టవచ్చు. ఢిల్లీ, బాంబే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, పూనా, ఇంకోటి చూస్తే అహ్మదాబాద్, ఇంకో 2-3 ఇట్లా చూస్తే ఒక టాప్ 10 తీసుకుంటే కూడా ఈ నగరాలే ఈరోజు భారతదేశానికి ప్రధానమైన ఆర్థిక శక్తులుగా, ఆర్థిక చోదక శక్తులుగా, ఎకనామిక్ హార్స్ పవర్, ఎకనామిక్ ఇంజన్స్గా భారతదేశాన్ని నడుపుతున్న నగరాలు. మరి ఈ నగరాలకు సంబంధించినంతవరకు నా లెక్కలు కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కలు తీసుకున్నా మీకు అదే చెప్తారు. ఈ నగరాలకు సంబంధించి మనం వీటిని కనుక సవ్యంగా కాపాడుకోకపోతే, ఈ నగరాల్లో పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న అవకాశాలు, వీటన్నిటికీ తగ్గ విధంగా పెరుగుతున్న విస్తరణకు అనుకూలంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కనుక పెంచుకోకపోతే, మౌలిక వసతులు కనుక పెంచుకోకపోతే, వీల్ ఫెయిల్ as a nation, not as a state, not as a city, but we'll fail as a nation. And I say this with a lot of concern. ఎందుకంటే మన నగరాలు ఏవైతే ఈరోజు ఉన్నాయో, హైదరాబాద్ లాంటి నగరం ఫర్ ఎగ్జాంపుల్,
కేవలం హైదరాబాద్ ఇన్సిడెంటలీ భౌగోళికంగా తెలంగాణలో ఉండొచ్చు, మన రాజధాని కావచ్చు. బట్ హైదరాబాద్ ఈజ్ అ సిటీ దట్ బిలాంగ్స్ టు ద కంట్రీ. హైదరాబాద్ ఈజ్ అ సిటీ దట్ హెస్ గ్లోబల్ ఆస్పిరేషన్. హైదరాబాద్కి ప్రపంచ స్థాయి నగరంగా ఎదగాలి అనే ఒక ఆకాంక్ష ఉంది. హైదరాబాద్ లాంటి నగరంలో ఈరోజు దేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, వైద్యం కానీ, విద్య కానీ. వైద్యం కోసం అయితే మన దగ్గరికి దాదాపు 60-70 దేశాల నుంచి వస్తున్నారు. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కానీ, ఆఫ్రికన్ కంట్రీస్ కానీ, ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారు. నిన్న రాత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలవడానికి జార్ఖండ్ ముఖ్యమంత్రి గారు వచ్చారు, హేమంత్ సోరెన్ గారు. ఆయన చెప్తున్నారు వాళ్ళ మదర్, వాళ్ళ సొంత తల్లి, వారికి ఇక్కడే మన ఏఐజీ హాస్పిటల్లో నాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో వారికి కూడా ఇక్కడే ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. ఆయన చెప్తున్నాడు నిన్న కలవడానికి వచ్చినప్పుడు, సార్ నేను ఇక్కడికి వచ్చి మా మదర్ కోసం నేను హాస్పిటల్ పోయాను, అక్కడ చాలామంది మా జార్ఖండ్ వాళ్ళు, మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు కనబడ్డారు, వాళ్ళందరూ వచ్చి పలకరిస్తున్నారు. అంటే హైదరాబాద్ అనేది హెల్త్ హబ్గా లేదా ఎడ్యుకేషన్ హబ్గా కేవలం మన రాష్ట్రం వాళ్ళకే లేదు. మీరు కోవిడ్ సమయంలో కూడా మీరు చూసే ఉంటారు, చుట్టుపక్కల ఉండే ఒక 5-6 రాష్ట్రాల పేషెంట్స్, కోవిడ్ పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినారు. ఛత్తీస్గఢ్ కావచ్చు, పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర కావచ్చు, పార్ట్ ఆఫ్ కర్ణాటక కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన వేలాది మంది కోవిడ్ పేషెంట్స్ కూడా హైదరాబాద్లో ఉండే ఆధునికమైన వైద్య సదుపాయాల వల్ల ఇక్కడికే వచ్చే ప్రయత్నం కూడా చేసినారు. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, ఆల్ దీస్ ఇంపార్టెంట్ అర్బన్ హబ్స్, అర్బన్ అగ్లోమరేషన్స్, దే ఆర్ ద ట్రెజర్ ఆఫ్ ద నేషన్. ఇవి జాతి సంపద. వీటిని కనుక మనం సవ్యంగా కాపాడుకోకపోతే, వీటిల్లో కావాల్సిన వసతులు సౌకర్యాలు కల్పించకపోతే, వీఆర్ డూయింగ్ ఎ గ్రేట్ డిస్సర్విస్ టు ద నేషన్. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని 2014-15 ఆ ప్రాంతంలో కలిసినప్పుడు వారికి ఒక విజ్ఞప్తి చేశారు. ఏమన్నారంటే, భారతదేశంలో ఇప్పుడు నేను చెప్పినట్టే టాప్ 10 సిటీస్ ఏంటి, భారతదేశంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు తీసుకుంటే 6,000 పైన ఉంటాయి. వాటన్నిటి జోలికి పోకుండా మనం ఈ దేశంలో సంపద ఎక్కడ సృష్టించబడుతున్నది, ఎక్కడ ఆర్థికంగా మరి ఈ దేశానికి సంపద ఉత్పత్తి అవుతున్నది, ఏ నగరాల్లో అయితే ఈ టాప్ 10, టాప్ 15 లేదా టాప్ 20 నగరాలు ఉన్నాయో వాటిలో పెరుగుతున్న అవసరాలు ఏంటి, వాటిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి, వాటిని ఏ రకంగా కాపాడుకోవాలన్న విజన్ మనకి లేకపోతే దేశం నష్టపోతుంది మోడీ గారు. కాబట్టి మీరు హైదరాబాద్ లాంటి నగరం కోసం సంవత్సరానికి, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, చెన్నై కానీ, ఇంకోటి కానీ, సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఒక 10,000-15,000 కోట్ల ఒక భారీ మొత్తం ఇట్లాంటి నగరాలకు ఇస్తేనే, దానికి అవసరమైతే కండిషన్ పెట్టండి, మేము 10,000 కోట్లు ఇస్తాం, మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఇవ్వండి అనే కండిషన్ పెట్టి ఆ రకంగా ఒక 5 ఏళ్ల పాటు డ్రైవ్ చేస్తే తప్ప ఈ దేశం మనం అనుకున్నంత వేగంగా ముందుకు పోదు అని చెప్పి చూశారు. సరే, ఆయన వినలేదు, అది వేరే మాట. నేను రాజకీయంగా విమర్శలు నేను చేయను, కానీ వారు వేరే యాంగిల్లో పోయారు. స్మార్ట్ సిటీస్ అన్నారు, అమృత్ అన్నారు, ఇంకోటి అన్నారు. సరే, ఎవరి విజన్ వారిది, ఎవరి ఆలోచన వారిది, తప్పు పట్టడానికి వెళ్ళలేదు. కానీ ఫ్యాక్ట్ ఇస్, టుడే నాకు మొన్న కాదు, నాకు రెగ్యులర్గా బెంగళూరు నుంచి నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. హైదరాబాద్ వచ్చాము, చూసాము, మీ నగరంలోనేమో ఎయిర్పోర్ట్ నుంచి మా ఆఫీస్కి రావడానికి అర్ధగంటలో వచ్చేసినాం, మా బెంగళూరులో ప్లేన్లో దిగిన తర్వాత ఎప్పుడు మా ఆఫీస్కి పోతామో మాకే తెలియదు, 2 గంటలు అవుతుందా, 2.5 గంటలు అవుతుందా. నా దగ్గరికి చాలామంది ఇన్వెస్టర్స్ వస్తే ఉంటే వారికి కూడా నేను చెప్తా ఉంటాను, ఓ పని చేయండి, మీరు ముందు బాంబే పోండి, తర్వాత మీరు ఢిల్లీ పోండి, ఆ తర్వాత చెన్నై పోండి, తర్వాత బెంగళూరు పోండి, లాస్ట్కి మా దగ్గర రండి, నాతో మాట్లాడాల్సిన పని కూడా లేదు. ఒక్కసారి మా నగరానికి వస్తే ఆటోమేటిక్ అవన్నీ చూసిన తర్వాత మీరే అంటారు, వాళ్ళందరికంటే మీరే చాలా బాగున్నారు, మీ దగ్గరికి వస్తామంటారు. ఆ స్థాయిలో నిజానికి ఈరోజు డెఫినెట్గా భారతదేశంలో ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, వాస్తవం ఏంటి అంటే, హైదరాబాద్ ఇస్ ద సిటీ విత్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఇట్స్ సైజ్ ఇన్ అవర్ కంట్రీ. ఇది నేను చెప్పడం కాదు, మర్సర్ అనే సంస్థ విచ్ రేట్స్ సిటీస్ అక్రాస్ ద వరల్డ్ ఆన్ లివబిలిటీ ఇండెక్స్, దే హవ్ సెడ్ ఇట్ 2015 నుంచి 2020 దాకా ఆన్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో భారతదేశంలోని అన్ని నగరాల కంటే వరుసగా 5 సంవత్సరాల పాటు అత్యుత్తమ నగరం ఏది అంటే హైదరాబాద్ అని చెప్పి ఈరోజు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ చెప్తా ఉన్నాయి. మన డబ్బా మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. బెంగళూరు నుంచి వచ్చేవారు ఎవరైనా అర్థమవుతుంది, నిన్నగాక మొన్నకి పేరు చెప్తే బాగుండదు, వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ ఒక ఎంపీ గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ గారు అక్కడ వేరే ఉత్తర భారతదేశం నుంచి వచ్చారు. ఏదో కమిటీ మీటింగ్ అని, ఇక్కడ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఏదో ఉంటే వచ్చినారు.
వచ్చిన తర్వాత వారు ప్రైవేట్ సంభాషణలో పక్కకు పోయి టీ తాగుతుంటే చెప్తున్నారు, నేను ఇక్కడ మీ కోహినూర్ హోటల్లో ఉన్నాను, మా చుట్టాలు అక్కడెక్కడో అక్కడ కింద అటు మాదాపూర్ ఇక్కడ చెప్పారు అక్కడెక్కడ ఉన్నారు, 7 minutesలో వెళ్ళిపోయాను, మా దగ్గర మీలాగా ఫ్లైఓవర్లు లేవు, మా దగ్గర మీలాగా రోడ్స్ లేవు, మా దగ్గర మీలాగా సిస్టమ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్తా ఉన్నారు. సరే బయటకు వచ్చి మళ్ళీ విమర్శించారు, అది వేరే విషయం అనుకోండి. రాజకీయంగా సహజంగా హైదరాబాద్కి వచ్చినప్పుడు మమ్మల్ని 2 తిట్లు తిట్టుకోవాలి కాబట్టి తిడతారు, నో ప్రాబ్లం. కానీ వాస్తవం ఏమంటే ఇతర నగరాలకి ఇతర రాష్ట్రాలకి పోయి మన నగరానికి తిరిగి వస్తేనే అప్రిషియేట్ చేస్తారు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి పోయారు, వాళ్ళకి అక్కడ తోటలు ఉన్నాయి, ఇల్లు ఉంది, అక్కడ పోయారు. పోయి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి కేటీఆర్ గారు మీరు ఒక పని చేయండి, మీ దగ్గర మీ రాష్ట్రం నుండి ప్రతి గ్రామం నుంచో 4 బస్సులు పెట్టి పక్క రాష్ట్రాలకు పంపేయండి సార్. ఎందుకండి అన్న, ఏం లేదు సార్, నేను పోయాను 4 రోజులు ఉన్నాను సంక్రాంతికి, మా ఊళ్ళో కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసం అయిపోయి ఉన్నాయి, అన్యాయంగా అధ్వానంగా ఉంది, మళ్ళీ తిరిగి వచ్చినాకనే నాకు ఊపిరి పీల్చుకున్నట్టుంది, ఇప్పుడు మీరు పని చేయండి, మన వాళ్ళందరినీ అక్కడ పంపండి, అప్పుడు తెలిసి వస్తుంది మన విలువ ఏంటో, మన ప్రభుత్వం చేస్తున్నది ఏంటో అని ఆయన కూడా చెప్పారు. నేను చెప్తున్నది ఏదైనా అతిశయోక్తి అని మీకు అనిపిస్తే, నేను చెప్తున్నది ఏదైనా ఈయన ఏదో కొద్దిగా ఎక్కువ చెప్తున్నాడు, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కువ డబ్బా కొట్టుకున్నాడు అంటే దయచేసి మిమ్మల్ని కూడా కొడతా ఉన్నా, మీరు కూడా కార్ వేసుకొని బయలుదేరండి, పక్క రాష్ట్రాలకు పోయిరండి, మీరు ఓన్లీ దెన్ విల్ అప్రిషియేట్ అస్ మోర్. ఇప్పుడు నేను కొన్ని మాటలంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ వాస్తవాలు కొన్ని రాష్ట్రాల్లో కొన్ని నగరాల్లో ఒక బిల్డింగ్ కట్టాలంటే, 1 million square feet బిల్డింగ్ కట్టాలంటే గవర్నమెంట్కి స్క్వేర్ ఫీట్కి ఇంత అని లంచం ఇవ్వాలి, లేకపోతే పర్మిషన్ రాదు. ప్రతిపక్ష పోలకి ఇంత అని పర్మిషన్ ఇవ్వాలి, లేకపోతే రాదు. నేను చెప్పేది వాస్తవమా కాదా? ఇక్కడ ఉందా ఆ పరిస్థితి? ఇంతమంది ముందు ఓపెన్గా అడుగుతా ఉన్నా, మన రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉందా? లంచాలు ఇచ్చి పర్మిషన్ తెచ్చుకునే దురవస్థ ఈ రాష్ట్రంలో ఉందా? అది పారిశ్రామిక క్లియరెన్స్ కానీ, బిల్డింగ్ పర్మిషన్స్ కానీ, మీరు 2,000 కోట్లు పెట్టినా 12,000 కోట్లు తెచ్చి బిల్డింగ్లు కట్టినా మిమ్మల్ని పైసా అడిగినవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? నేనేమంటున్నా అంటే ఇంత పారదర్శకంగా, ఇంత వేగంగా, ఇంత పురోగమనంగా, ఇంత ప్రోగ్రెసివ్గా, ఇంత ప్రగతిశీలంగా ఆలోచించే రాష్ట్రం, ఆలోచించే నాయకత్వం. నేను హైదరాబాద్లోనే పెరిగిన వాడిని, ఇక్కడే 7, 8, 9, 10 అంతా ఇక్కడే చదువుకున్నా, 7th, 8th, 9th and 10th. ఎర్రమంజిల్ కాలనీలో ఉండేది నేను, అక్కడ మన ఖైరతాబాద్ దగ్గర. చాలాసార్లు అసెంబ్లీలో కూడా చెప్పాను, మా కాంగ్రెస్ వాళ్ళు బాధపడింటారు మిత్రులు, కానీ అక్కడ కూడా చెప్పిన నేను. ఆ ఎర్రమంజిల్ కాలనీలో బయలుదేరి మేము పోయేటప్పుడు కరెక్ట్గా ఆ ఖైరతాబాద్ దగ్గరికి వచ్చేసరికి, ఆ జలమండలి ఆఫీస్ దగ్గరికి వచ్చేసరికి ట్రాఫిక్ జామ్. ఎండాకాలం వచ్చిందంటే, ఏప్రిల్ ఈ టైం వచ్చిందంటే ఖాళీ కుండలు, ఖాళీ బిందెలు, ధర్నాలు, మంచినీళ్ళ కోసం నానా తిప్పలు, గోల, అవస్థ. ఉందా ఈరోజు ఆ పరిస్థితి హైదరాబాద్లో? ఎక్కడన్నా కనబడుతున్నాయా ఖాళీ కుండల ప్రదర్శనలు, ఖాళీ బిందెల ప్రదర్శనలు, జలమండలి ముందు ధర్నాలు ఉన్నాయా? లేవు. మంచినీళ్ళ సమస్య పోయింది, శాశ్వతంగా పరిష్కరించబడ్డది. అది మాత్రమే కాదు, నేను స్కూల్లో ఉన్నప్పుడు మీకు గుర్తుండాలి, హైదరాబాద్లో అంటే నేను చెప్పేది 25-30 ఏళ్ళ కింద అనుకోండి, ఇంకెక్కువ కూడా కావచ్చు, హైదరాబాద్లో ప్రతి సంవత్సరం ఏదో పండుగ వచ్చిందంటే పంచాయతీ, గ్యారంటీ 1 week కర్ఫ్యూ, ఏదో పంచాయతీ, ఏదో పనికి మళ్ళీ పంచాయతీ, వీడు వాడిని తిట్టడం, వాడిని వీడి తిట్టడం, వాడు వీడిని కొట్టుకోవడం, వీడు వాడిని కొట్టుకోవడం, మొత్తానికి 1 వారం రోజులు స్కూల్కి అయితే హాలిడేస్ ఉండేది. ఇప్పుడు పిల్లలు మమ్మల్ని తిట్టుకుంటున్నారు, స్కూల్కి హాలిడేస్ వస్తలేవని. కర్ఫ్యూ లేదు, పంచాయతీలు లేవు, ఆంధ్ర తెలంగాణ గొడవ లేదు, అయిపోతాయి అన్నారు. అవుతున్నాయి ఏమన్నా? ఎక్కడన్నా 8 ఏళ్లలో చిన్న సమస్య, చిన్న ఇబ్బంది ఎవరికైనా వచ్చిందా? ఏదైనా డిస్క్రిమినేషన్ ఉందా? ఏ పంచాయతీ లేదు, కుల పంచాయతీ లేదు, మత పంచాయతీ లేదు, ప్రాంతం పంచాయతీ లేదు. బ్రహ్మాండంగా హైదరాబాద్, నేను అన్నట్టు భారతదేశానికి కాదు, ఇతర దేశాల నుంచి వచ్చే వారికి కూడా ఆతిథ్యం ఇస్తూ, చక్కగా అందరినీ కడుపులో పెట్టుకుంటూ, ఈ వేరే రాష్ట్రాల నుంచి వచ్చే కూలీ చేసుకోవడానికి వచ్చే బిడ్డల్ని కూడా కడుపులో పెట్టుకుంటూ, బ్రహ్మాండంగా శాంతి భద్రతలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నిర్వహిస్తూ ముందుకు పోతున్నాం కాబట్టే పెరుగుతూ ఉంది, వేరేదేమి కాదు. ఇన్ని పనులు ఒకటేసారి కోయిన్సైడ్ అయ్యి ఒక ఏబుల్ లీడర్ కేసీఆర్ గారి రూపంలో స్టేబుల్ గవర్నమెంట్, లా అండ్ ఆర్డర్ ఎఫిషియెంట్గా ఉంది, మంచినీళ్ళు బాగున్నాయి, కరెంటు చక్కగా ఉంది, రేట్లు పెరుగుతున్నాయి. సరే, రేట్లు పెరుగుతున్నాయంటే మళ్ళీ మీ వాళ్ళు ఇందాకేదో చెప్పారు, దాని గురించి మాట్లాడతా ఒక నిమిషం తర్వాత. అన్నీ కూడా బాగున్నాయి కాబట్టే నిర్మాణ రంగం పెరుగుతోంది, ఐటీ రంగం పెరుగుతోంది. ఇవన్నింటికి మించి ఒక మాట దయచేసి ఇక్కడ వచ్చిన మిత్రులు ఆలోచించమని నేను కోరుతాను. జనరల్గా ఏదైనా గవర్నమెంట్ ఉంటే ఏదో ఒక ఫోకసే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, గతంలో 2004 వరకు ఆయన ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఎక్కువ ఫోకస్ బిజినెస్ మీద ఉండేది, ఐటీ ఇండస్ట్రీ, దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి ఫోకస్ కానీ, ఆ గవర్నమెంట్ ఫోకస్ కానీ అటువైపు ఎక్కువ ఉండేది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినారు.
రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలు, పూర్ అంటే ఆయన యాజ్ ఎ లీడర్ ఆయన విజన్ అది. నేను వ్యవసాయము, గ్రామీణ ప్రాంతాలు వాటి మీద దృష్టి పెట్టే ముఖ్యమంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒకసారి ఆలోచించండి, ఇటు అర్బన్ డెవలప్మెంట్ పరుగులు పెడుతోంది పట్టణ ప్రగతి రూపంలో, అటు రూరల్ డెవలప్మెంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఏ అవార్డు డిక్లేర్ చేసినా 10కి 10 టాప్ 10 డిక్లేర్ చేస్తే 10కి 10 మనకే వస్తూ ఉన్నాయి. అంటే ఒక సమ్మిళితమైన ఒక బ్యాలెన్స్డ్ గ్రోత్, ఒక అరుదైన గ్రోత్ ఈరోజు తెలంగాణలో ఉంది. ఇక్కడ ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి, వ్యవసాయ ఉత్పత్తులు కూడా పెరుగుతున్నాయి, పరిశ్రమలు పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతోంది, పర్యావరణంలో కూడా ధీటుగా దూసుకొని పోతా ఉన్నాం. 230 కోట్ల మొక్కలు పెట్టి 7% గ్రీన్ కవర్ను పెంచిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. హైదరాబాద్ లాంటి సిటీకి వరుసగా 2 సంవత్సరాలు యునైటెడ్ నేషన్స్ వారు ఆర్బర్ డే ఫౌండేషన్ అని ఉంటుంది వాళ్ళు, దే హెవ్ రికగ్నైజ్డ్ హైదరాబాద్ యాజ్ ద ఓన్లీ సిటీ ఇన్ ఇండియా యాజ్ ట్రీ సిటీ ఆఫ్ ఇండియా. వరుసగా 2 సంవత్సరాల పాటు ఒకవైపు ఐటీ పెరుగుతోంది, గూగుల్ వచ్చింది, అమెజాన్ ఇవన్నీ ఉన్నాయి, ఇంకోవైపు పర్యావరణం కూడా దెబ్బతినట్లేదు. సో దిస్ బ్యాలెన్స్డ్ మోడల్ ఈ దేశంలో ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలో లేదు. ఒక ముఖ్యమంత్రికి ఇంత సమ్మిళితమైన విజన్ ఉండడం, డెవలప్మెంట్ జరుగుతోంది, వెల్ఫేర్ కూడా జరుగుతోంది, పేదవారి సంక్షేమం అభివృద్ధి రెండు, పర్యావరణం పరిశ్రమలు, వ్యవసాయం ఐటీ, అదేవిధంగా పట్టణ ప్రగతి పల్లె ప్రగతి. ఇది చాలా అరుదైన మోడల్, భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ ఏ రాష్ట్రంలో చూడని మోడల్. కాబట్టే ఈరోజు ఒక హైదరాబాద్లోనే భూముల ధరలు పెరగడం లేదు. మా సిరిసిల్ల నాది, నేను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం, అక్కడ పోయి అడుగుతూ ఉంటే మా వాళ్ళని కావాలని అడుగుతూ ఉంటాను నేను. మా లీడర్లు ఉంటారు, మా స్థానిక నాయకులు ఉంటారు, మన ఊళ్ళో రేట్ ఎంత ఉంది భూమిది అని అడుగుతా. నేను ఎమ్మెల్యేగా మొదటిసారి అయింది 2009లో, అప్పుడు ₹1,00,000 విలువ చేయని భూమి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 8 ఏళ్ల తర్వాత ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 15 లక్షల నుంచి 25 లక్షలకు తక్కువ ఎకరం భూమి ఎక్కడా లేదు. మీరు భూతద్దం పెట్టి ఎత్తినా దొరకదు, ఏ మూలకన్నా పోండి, ఆదిలాబాద్ నుంచి భద్రాచలం దాకా, అలంపూర్ నుంచి ఇంకెక్కడికన్నా పోండి, ఎక్కడ మీకు 15 లక్షల నుంచి 25 లక్షల రూపాయల లోపల ఎకరం భూమి దొరకదు. ఒకప్పుడు నీళ్లు లేక, సాగునీరు లేక, తాగునీరు లేక, కరెంటు సరిగా రాక కునారిల్లిపోయిన తెలంగాణ రైతు ఈరోజు ధీమాగా ఉన్నాడు. నాకు 1 ఎకరం భూమి ఉన్నా నాకు 20 లక్షల రూపాయలు నా బ్యాంకులో ఉన్నట్టే, నా పిల్లోడికి డోకా లేదు అనే ఒక విశ్వాసం, ప్రభుత్వం యొక్క సమర్థత, దక్షత, నాయకుడి యొక్క విజన్ వల్ల ఇవన్నీ సాధ్యమవుతూ ఉన్నాయి. అంటే ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే, గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు క్రెడై తెలంగాణ ఉంది, మురళీకృష్ణారెడ్డి గారు చెప్పినారు, మాకు పట్టణ ప్రాంతాల్లో పల్లె ప్రాంతాల్లో Tier 2 టౌన్స్లో గ్రామ పంచాయతీ లేఅవుట్లు అవన్నీ అన్నారు, మాకు బాగా ఇబ్బంది అవుతుందన్నారు. అక్కడ కూడా ఈరోజు ఎక్కడ లేని గిరాకీ వచ్చింది లేఅవుట్లకి, అక్కడ కూడా ప్లాట్లకు ఎక్కడ లేని గిరాకీ వస్తున్నదంటే సంపద సమంగా సృష్టించబడి అంతటికీ విస్తరిస్తేనే, అందరి చేతుల్లోకి వస్తేనే ఈరోజు రాష్ట్రం మొత్తంగా ముందుకు పోతాం తప్ప ఒక్క హైదరాబాద్ బాగుపడితే, ఒక్క వరంగల్ బాగుపడితే, ఒక పట్టణమో ఒక నగరమో బాగుపడితే కాదు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉంటేనే రాష్ట్రం ముందుకు పోతున్న విషయాన్ని కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే తెలంగాణ యొక్క అచీవ్మెంట్స్ ఏంటి అంటే, ఎందుకు మనం ఇట్లా పురోగమిస్తున్నామంటే, జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తా ఉన్నాను. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన రోజు పర్ క్యాపిటల్ తలసరి ఆదాయం తెలంగాణది 1,24,000 రూపాయలు మాత్రమే. ఇట్ వాజ్ 1,24,000 ద పర్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. ఈరోజు 7 ఏళ్ల తర్వాత మొన్న మార్చ్ 31 నాటి తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అంటే 2,78,000 రూపాయలు, 130% పెరిగింది. చరిత్రలో ఎప్పుడు ఒక రాష్ట్రంలో ఇంత వేగంగా తలసరి ఆదాయం పెరిగిన పరిస్థితి లేదు. మీరు కావాలంటే స్టాటిస్టిక్స్ తీసుకోవచ్చు, చూసుకోవచ్చు. మన రాష్ట్రం యొక్క GSDP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తెలంగాణ వచ్చినాడు 5 లక్షల కోట్లు. ఈరోజు 7 ఏళ్ల తర్వాత 11,55,000 కోట్లు, 128%, 130% పెరిగి 11,55,000 కోట్లు అయింది. తెలంగాణ భౌగోళికంగా చూస్తే, జియోగ్రాఫికల్గా చూస్తే వీఆర్ 11th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. మొత్తం 28 స్టేట్స్లో తెలంగాణ ఈజ్ 11th లార్జెస్ట్ జియోగ్రాఫికలీ. పాపులేషన్ పరంగా చూస్తే వీఆర్ 12th లార్జెస్ట్, 12వ అతిపెద్ద రాష్ట్రం. కానీ RBI రిపోర్ట్ ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం వీఆర్ ద 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియాస్ ఎకానమీ. అంటే మనకంటే పెద్దవాళ్ళు 7-8 మంది కంటే మనం
ఈ దేశానికి ఎక్కువ దోహదపడుతున్నాం, ఈ దేశ పురోగమనానికి అభివృద్ధికి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. పర్సంటేజ్ టర్మ్స్లో చెప్పాలంటే వీఆర్ ఓన్లీ 2.5% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్. 140 కోట్ల భారతదేశంలో మన 4 కోట్లు మాత్రమే. కానీ వీ కాంట్రిబ్యూట్ టు 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి. లిటరలీ ఒక 50 కిలోల బాక్సర్ కదా 100 కిలోల బాక్సర్తో కొట్లాడితే ఎట్లా ఉంటుందో వీఆర్ పంచింగ్ డబుల్ అవర్ వెయిట్. దట్ ఈస్ తెలంగాణ ఫై. ఇది చిన్న విషయం కాదు. ఊరికినే ఆషామాషిగా 4 డైలాగులు కొడితే, ఇప్పుడు మీరు ఇక్కడ రాశారు హోమ్ ఫర్ ఎవ్రీ వన్ అన్నారు. ఒక పెద్ద ఆయన కూడా అన్నాడు హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022 అన్నాడు. నేను చెప్పా పేరు, మళ్ళీ చెప్తే మీరు కూర్చున్న వాళ్ళు ఎవరో ఏందో మీకు ఎవరెవరితో సంబంధాలనే నాకు తెలియదు. కొంతమంది అక్కడి నుంచి ఇక్కడి నుంచి పోటీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ అందమైన నినాదం, చక్కటి ఉద్దేశం. అయిందా? జరిగిందా? డైలాగులతో ఏమవుతుంది? ఊకదంపుడు ఉపన్యాసాలు, డైలాగులు ఉదరగొట్టడం, పేపర్లలో కనబడడం, వీటితో అయిపోవు పనులు. 2022 కల్లా ఫార్మర్ ఇన్కమ్ డబల్ అన్నారు. ఏడ డబల్ అయింది? గుజరాత్లో అయిందా, మహారాష్ట్రలో అయిందా, ఏ ఊర్లో అయిందో చూపెడితే నేను కూడా వస్తాను. 2022 కల్లా బుల్లెట్ రైలు ఉరుకుతాయి దేశంలో అన్నారు. 7 ఉరుకుతున్నాయి బుల్లెట్ రైళ్ళు. అంటే బాగుండదు, ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. 15 లాఖ్ దేతం, నోటికి ఏది పడితే చెప్పారు. మేము అట్లా చెప్పలేదు, అడ్డగోలు జమాబంది మాటలు మేము చెప్పలేదు. చెప్పకుండానే చేసి చూపెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. ఏం చేశారు అని మీరు అడగొచ్చు. ఏం చేసినామంటే, ఒక హైదరాబాదే తీసుకుందాం ఎగ్జాంపుల్ కింద. హైదరాబాద్లో మేము బాధ్యతలు చేపట్టినాడు కరెంటు పరిస్థితి ఏందో నాకంటే బాగా మీకే తెలుసు. ద టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ, పవర్ కెపాసిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ వాజ్ 7,600 megawatts. డిమాండ్ వాజ్ 9,000+ megawatts. అంటే అప్పటికే కష్టాల్లో మన ప్రయాణం ప్రారంభమైంది. చాలా ఇబ్బందుల్లో మనం డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ ఉండి ఒక కునారిల్లిపోయిన పరిస్థితుల్లో విద్యుత్ సంక్షోభంలో తెలంగాణ ప్రయాణం ప్రారంభమైంది. విద్యుత్ సంక్షోభం అంటే హైదరాబాద్లో అపార్ట్మెంట్లలో ఇన్వర్టర్లు, జనరేటర్లు మాత్రమే కాదు. గ్రామాల్లో తెలంగాణలో, ఇక్కడ తెలంగాణ నుంచి ఉన్నవారు అందరికీ తెలుసు, గ్రామాల్లో వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుసు, 25 లక్షల బోర్వెల్స్, ట్యూబ్వెల్స్ ఉంటాయి. ఇక మా రాజశేఖర్ కరీంనగర్ ఆయన గరికే 25 లక్షల బోర్వెల్స్, ట్యూబ్వెల్స్. తెలంగాణ రైతులు 50,000 కోట్లు ఖర్చు పెట్టేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కరెంట్ రాదు, భూమిలో నీళ్లుండవు. మా సిరిసిల్ల 800 ఫీట్లు కొడితే నీళ్లు పడవు, 600 ఫీట్లు కొడితే నీళ్లు పడవు. కొన్ని ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాలు, దుర్భిక్ష ప్రాంతాలు. అట్లాంటి ప్రాంతాల్లో ముందే నీళ్లు లేవంటే, ముందే బోర్బాయిల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తుంటే కరెంట్ ఇయ్యక ఇబ్బంది పెట్టిన పరిస్థితి. కావాలంటే కరెంట్ దొరకదు ఆనాటి పరిస్థితి. ఇంతలో పక్కన 7 మండలాలలో, తెలంగాణకు సంబంధించిన 7 మండలాలు తీసుకొని పక్కకు ఆంధ్రాలో కలిపేసినారు. ఆ 7 మండలాల్లో లోవర్ సీలేరు అనే ఒక పవర్ జనరేటింగ్ స్టేషన్ కూడా ఉంది, 450 megawatts. అది కూడా పోయింది. అప్పటికే నష్టాల్లో ఉన్నాం, అప్పటికే ఇబ్బందుల్లో ఉన్నామంటే ఇంకో మెగా మన పవర్ జనరేటింగ్ స్టేషన్ కూడా పోయింది. ఇది ఆ రోజు మన పరిస్థితి. వితిన్ 6 to 8 months కేసీఆర్ గారి దక్షత, ఆయన సమర్థత, ఆయనకు ప్రజల కష్టాలు తెలుసు, రైతుల కష్టాలు తెలుసు కాబట్టి వితిన్ 6 months పవర్ సమస్యను పరిష్కరించి ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, భారతదేశంలోని ఏ రాష్ట్రం వారికైనా 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా హాలర్ ఎగరేసి చెప్పే పరిస్థితి వచ్చింది కేసీఆర్ గారు. ఒక వ్యవసాయానికి కాదు, ఒక గృహాలకు కాదు, పరిశ్రమలకు కూడా 3 పూటల 24 గంటలు నాణ్యమైన కరెంట్ అందిస్తున్న తెలంగాణ. ఎట్లా సాధ్యమైంది మరి? 7,000 megawatts నుంచి 16,000 megawatలకు ఈరోజు మా ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎట్లా చేరుకుంది? 2025 కల్లా వి విల్ యాక్చువల్లీ బి ఎట్ 26,000 megawatts. ఎట్లా అయింది ఇది? ఎందుకంటే ఆ లీడర్కి ఆ కమిట్మెంట్ ఉండాలి. డైలాగులు కొట్టి ఆడికి అయిపోతే నడవదు. డైలాగ్ కొట్టి చూమంతరంటే అయిపోదు మ్యాజిక్. ఎవరి దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపాలు, మంత్రదండాలు ఎవరి దగ్గర ఉండవు. పని చేయాలి, ఒళ్ళు వంచాలి, బుర్ర పెట్టాలి, దానికి రిసోర్సెస్ అన్నింటినీ కూడగట్టాలి, అయితేనే పని అవుతుంది. అది కేసీఆర్ గారు చేసినారు. అది మాత్రమే కాదు, ఇప్పుడే నేను చెప్పాను, దయచేసి నేను క్రీడా మిత్రుల్ని కోరుతా ఉన్నా, కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు అంటే బాధ అనిపిస్తుంది. ఈరోజు మీరు హైదరాబాద్లోని మీరు ఏ కన్స్ట్రక్షన్ సైట్ కన్నా పోదాం, ఎక్కడికైనా పోదాం, దాదాపు నాకు తెలిసి 60-70% ఆఫ్ ద వర్కర్స్ దేర్, 60-70% మంది కూలీలు కానీ, ఒక ఫినిష్డ్ బిల్డింగ్లో
కార్పెంటరీ వర్క్ చేసేవాళ్ళు కానీ లేదా ఎవరైనా ఇంటీరియర్ చేయించుకుంటుంటే ఆ సోఫాలు కుట్టేవాళ్ళు సోఫాలు చేసేవాళ్ళు కానీ 60, 70, 80% మంది తెలుగు వాళ్ళు ఉండరు, వేరే రాష్ట్రాల నుంచి ఉంటారు. జార్ఖండ్, ఒడిస్సా, బీహారు, బెంగాలు, రాజస్థాను, ఇంకేనో తప్ప. నేను చెప్పేది కరెక్టే కదా, మీకే తెలుసు. మనవాడు ఏం చేస్తున్నాడు? మనవాడు మా సిరిసిల్లకి వెళ్ళి, కామారెడ్డికి వెళ్ళి, కరీంనగర్కి వెళ్ళి, నిర్మల్కి వెళ్ళి ఏడిపోతుండు, దుబాయ్కి పోతాడు, కువైట్కి పోతాడు, ఖతార్కి పోతాడు. అక్కడేం సంపాదిస్తున్నారా నాయన? పిల్లలకి దూరంగా ఉండి, తల్లిదండ్రులకు దూరంగా ఉండి అంటే ఎర్రటి ఎండల్లో నానా అవస్థలు పడుతూ నేను చూసిన. అక్కడ కూడా లేబర్ క్యాంపులు చూసిన పోయి, అందుకే చెప్తున్నా. ఎంత సంపాదిస్తారంటే నెలకి తిప్పి కొడితే 20-25 వేలు వస్తాయి ఆడ కూడా. ఇక్కడ అంతకంటే ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంది. సొంత ఇంట్లో, సొంత రాష్ట్రంలో నిక్షేపంలో పనిచేసే అవకాశం ఉంది. కానీ ఎక్కడో మిస్ మ్యాచ్ ఉంది. హైదరాబాద్లోనేమో మన దగ్గరికి వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి పనిచేస్తారు. మన కరీంనగరోడు, మన కామారెడ్డివాడు, మన నిర్మలోడు, మన నిజామాబాద్ వాడేమో దుబాయ్లో, గల్ఫ్లో పోయి పనిచేస్తాడు. ఇదే పని, మళ్ళీ వేరే పని కూడా కాదు, సేమ్ పని, ఇదే సెంటరింగ్ పని, ఇదే నిర్మాణ రంగ పని అక్కడ చేస్తున్నాడు. నేను అందుకే క్రీడా మిత్రుల్ని కోరుతా ఉన్నాను, మీరు అందమైన ప్రాపర్టీ షోలు పెడతారు, చక్కటి స్టాల్స్ పెడతారు, చాలా సంతోషం. ఐ థింక్ యూ డూ అ గ్రేట్ జాబ్ ఆఫ్ దట్. ఐ రిక్వెస్ట్ యూ, వీల్ కొలాబరేట్ విత్ యూ యాజ్ అ గవర్నమెంట్. మేము మీతో ముందుకు వస్తాం. మీరు క్రెడై హైదరాబాదా, ట్రెడానా, బిల్డర్ ఫెడరేషనా, లేకపోతే క్రెడై తెలంగాణ, మీరు డిసైడ్ చేసుకోండి. మీరు ముందుకు వస్తే లెట్ us యాక్చువల్లీ టుగెదర్ లాంచ్ a nice training institute, a skilling institute to create our own workforce right in our own state. మన రాష్ట్రంలో మన పిల్లలకి ఇక్కడే కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా. కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుందండి? ఇప్పుడు నేను ట్రైనింగ్ ఇస్తాను, నేనే తీసుకుంటాను అనుకోండి. నీకు నేను ట్రైనింగ్ ఇచ్చి నేనే అబ్జర్వ్ చేసుకుంటా, నా దానిలోనే పెట్టుకుంటా, నా కంపెనీలో పెట్టుకుంటా అంటే వస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా నాకు జాబ్ వస్తుందో రాదో, మళ్ళీ రోడ్లు పట్టుకొని తిరగాలో అంటే ఎవరు రారు. మై రిక్వెస్ట్ యూ, గవర్నమెంట్తో కలిసి పనిచేద్దాం. మీరు ఇక్కడ ఎన్ఏసీ పెట్టాం, మనం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెట్టినాం. కానీ ఎన్ఏసీ ఎట్లా అయిపోయింది? అదేదో R&B డిపార్ట్మెంటు, ఆ రోడ్లు వేసే కాంట్రాక్టర్లు, వాళ్ళకు మాత్రమే సంబంధమైన సబ్జెక్టు, మీకు సంబంధం లేని సబ్జెక్టులాగా మారిపోయింది. మీరు ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ, ఇన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ, ఇన్ని కోట్ల టర్నోవర్ చేస్తూ, ఇన్ని కోట్ల రూపాయల ట్యాక్స్ల రూపంలో గవర్నమెంట్ గడుతూ, బిల్డింగ్ డెవలప్మెంట్ ఛార్జీల రూపంలో గవర్నమెంట్ గడుతూ, మీరు ఇప్పుడే మీరు రామకృష్ణారావు గారు అన్నారు, సార్ మా ఇక్కడ లేబర్ వెళ్ళిపోయినంటే బాధ అవుతుంది సార్, ఇబ్బంది అవుతుంది సార్, మాకు వారం రోజులు పని బంద్ అయితే, పని ఆగిపోతే లేబర్ వెళ్ళిపోతారు సార్. మీరే అన్నారు ఇప్పుడే. ఎక్కడికి పోతారు? మళ్ళీ బీహార్ పోతారు, మళ్ళీ ఒడిస్సా పోతారు. మళ్ళీ వాళ్ళని తెచ్చుకోవాలంటే మీరు స్పెషల్ ట్రైన్లు పెట్టుకోవాలా, స్పెషల్గా తెచ్చుకోవాలా. ఆ దుస్థితి ఎందుకు? మన వాళ్ళనే పట్టుకొని ట్రైనింగ్ ఇచ్చి బ్లూ కాలర్ జాబ్స్ ఎందుకు ఇవ్వలేం? మనం ఎందుకు చేయలేం? ఒక ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఒక ప్రయత్నం, చిరు ప్రయత్నం సఫలమైతే, మీకు నచ్చితే దాన్ని విస్తరించవచ్చు, ఇంకా చేయొచ్చు. క్రెడైతో మొదలు పెట్టండి, హైదరాబాద్తో. ఆ తర్వాత మేబీ క్రెడై తెలంగాణ కెన్ జంప్ ఇన్, అదర్స్ కెన్ జంప్ ఇన్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మీకు కావాల్సింది ఏంటి? ఒక ఇన్స్టిట్యూట్ కావాలి, దానికి కొంత సపోర్ట్ కావాలి గవర్నమెంట్ నుంచి. తప్పకుండా అది మేము చేస్తాము. మీరు సెటప్లో ముందుకు వచ్చి మాకు హెల్ప్ చేయండి. దీంతో పాటు మీరు అన్నారు తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఎక్కడ చూసినా భూముల ధరలు బ్రహ్మాండంగా పెరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకు అంటే తెలంగాణలో ఒక రంగమే పెరగలేదు. వ్యవసాయం దాదాపు 119% విస్తరించింది. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడో 82 మీటర్ల ఎత్తున ఉండే గోదావరి, మేడిగడ్డ దగ్గర, అక్కడ గోదావరి నీటిని వడిసి పట్టుకొని మనం హైదరాబాద్కు అత్యంత సమీపంలో 618 మీటర్ల పైనుండే కొండపోచమ్మ సాగర్ దగ్గరికి నీళ్లు తెచ్చి we have completed and constructed the world's largest lift irrigation project in our state in less than 4 years. ఏమైంది దానివల్ల? 45 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. కొత్తగా 2 పంటలు పండితే 45 × 2 90 లక్షల ఎకరాలకి నీళ్ళు. ఎక్కడ పోతుంది ఆ సంపద అంతా? కొంతమంది తెలియక మాట్లాడుతూ ఉంటారు, పేపర్లో చూస్తూ ఉంటే నవ్వు వస్తుంది. అప్పుల తెలంగాణ అయిపోయింది అంటాడు ఒక ఆయన. బాబు, అప్పు చేస్తే ఎక్కడ పెట్టినాము? ఇప్పుడు మీరందరూ ఉన్నారు బిల్డర్ లీడర్, మీరందరూ అప్పులు తీసుకుంటారు. బిల్డింగు అన్ని మీ సొంత జేబులోంచి ఎక్కడి నుంచి కడతారు? ఎవరైనా బ్యాంకో, ఇన్స్టిట్యూషనో, ప్రైవేట్ ఈక్విటీయో ఏదో ఒకటి పెట్టుకొని వాళ్ళని తీసుకొచ్చి కడతారు. ఎక్కడ పోతుంది అదంతా? ₹1 పెట్టుబడి పెడితే ₹1.5 వాపసు వస్తుందంటే ఆ కట్టే సామర్థ్యం మీకుంది, ఆ ప్రాజెక్ట్ వైబిలిటీ ఉందంటే ఎవరైనా కూడా లోన్ ఇస్తారు. అలాగే కేసీఆర్ గారు అప్పులు తీసుకుని ఎక్కడ పెట్టారు? ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టారు. ఏమైంది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఖర్చు పెడితే? 90 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తూ ఉంది, 2 పంటలు, 45 × 2. దానివల్ల ఏమవుతుంది? సంపద సృష్టించబడుతుంది.
ఆ సృష్టించబడ్డ సంపద ఎక్కడ పోతుంది? మళ్ళీ ఈ రాష్ట్రంలోనే విద్య మీదనో వైద్యం మీదనో కొత్త ఇల్లు కట్టుకోవడమో కొత్త ఇల్లు కొనుక్కోవడమో ఓ ప్లాట్ కొనుక్కోవడమో వాటి మీదనే పెడతారు కదా ఎవరైనా కూడా. వేరే కాడికి పోయి అయితే ఏమో చేయరు కదా. ఇక్కడ రైతు బాగుపడితే, ఇక్కడ రైతు చేతిలో పైసలు వస్తే ఎక్కడ పోతాయి ఆ పైసలు? మళ్ళీ రాష్ట్రంలో సంపద పునరుత్పత్తి అవుతుంది కదా. ఇట్ విల్ క్రియేట్ మోర్ మనీ, మనీ బిగెట్స్ మనీ అంటారు. అది మనకే లాభం కదా. ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్. కేసీఆర్ గారు అప్పు తీసుకున్నారు, ఎక్కడ ఖర్చు పెట్టారు? ఎలక్ట్రిసిటీ మీద పెట్టారు. ఎట్లా సాల్వ్ అయింది ఎలక్ట్రిసిటీ క్రైసిస్? 60 ఏళ్లలో సాధ్యం కాంది 6 నెలల్లో 6 ఏళ్లలో ఎట్లా అయింది? ఈరోజు ఎట్లా అయిందంటే వీ హెవ్ క్రియేటెడ్ మోర్ సబ్స్టేషన్స్, వీ హెవ్ క్రియేటెడ్ మోర్ లైన్స్, వీ హెవ్ పంప్డ్ ఇన్ మనీ టు ఇంప్రూవ్ అవర్ ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎవరికి లాభమైంది దానివల్ల? ఒకప్పుడు ఒక షిఫ్ట్లో నడిచి వారంలో 2 రోజులు పవర్ హాలిడేలు డిక్లేర్ చేసుకోవాల్సిన దుస్థితిలో ఉండే ఇండస్ట్రీ 3 షిఫ్ట్లో నడుస్తుంది. కావాలంటే 24/7 నడిచే పరిస్థితి ఉంది. మొన్న నేను మహేశ్వరం పోయాను. అజీం ప్రేమ్జీ వచ్చినారు, విప్రో చైర్మన్. ప్రపంచంలోనే విప్రోది అతిపెద్ద లార్జెస్ట్ కన్జ్యూమర్ ఫ్యాక్టరీ ఇన్ ద వరల్డ్ ఈరోజు మనం తెలంగాణలో మనం ఓపెన్ చేసుకున్నాం. 3 షిఫ్ట్లో పని నడుస్తూ ఉంది. 3 షిఫ్ట్లో పని నడుస్తుంది అక్కడ 24/7. 900 మందికి 900 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు. ఏమంటున్నా అంటే ఎందుకు అది ఎట్లా సాధ్యమైంది? ఎలక్ట్రిసిటీ వచ్చింది కాబట్టి 3 షిఫ్ట్లో నడుస్తుంది. అక్కడ మాట్లాడితే పిల్లలందరూ, పనిచేసే పిల్లలందరూ, ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు. స్థానిక అమ్మాయిలు, కందుకూరు అమ్మాయి, మహేశ్వరం అమ్మాయి, పక్కనే తుక్కుగూడ అమ్మాయి. మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో నేను సబితక్క ఇద్దరం తిరుగుతుంటే ఆ అమ్మాయిలతో మాట్లాడుతుంటే 50-60 మందితో సంతోషం అనిపించింది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. పవర్, ఎలక్ట్రిసిటీ వస్తే పరిశ్రమలు నడుస్తాయి, ఇళ్లలో ఇబ్బంది ఉండదు, దానివల్ల మళ్ళీ సంపద పునరుత్పత్తి అవుతుంది. కేసీఆర్ గారు అప్పు తీసుకున్నారు, డ్రింకింగ్ వాటర్ మీద పెట్టారు. డ్రింకింగ్ వాటర్ మీద పెడితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా వాటర్ బాండ్ డిసీజెస్ తగ్గుతాయి, హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. పెట్టిన ప్రతి పైసా మళ్ళీ తిరిగి ఇంకో పైసాను సృష్టిస్తుంటే దాన్ని అప్పు అనరు, అది పెట్టుబడి. ఇప్పుడు మీరు తీసుకుంటారు బిల్డింగ్, పెట్టుబడి తీసుకొని మళ్ళీ ఒక బిల్డింగ్ కట్టి ఒక పైసను ఇంకో పైసకి రొటేట్ చేస్తారు. దట్ ఈస్ హౌ ఎకానమీ గ్రోస్. దట్ ఈస్ వాట్ స్మార్ట్ పీపుల్ డూ. దట్ ఈస్ వాట్ స్మార్ట్ కంట్రీస్ డూ. మన భవిష్యత్ తరాల మీద పెట్టే పెట్టుబడిని అప్పు కింద చూసే లేదా అప్పు కింద రాసే మా పత్రికా మిత్రులను కూడా నేను కోరుతాను, దయచేసి ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. లెవరేజింగ్ ఎకానమీ. లెవరేజింగ్ ఎకానమీ ఈజ్ సంథింగ్ దట్ ఎవ్రీ నేషన్ నీడ్స్ టు డూ. ఒక ఇల్లు నడిపినట్టు కాదు ప్రభుత్వాన్ని నడపడం అంటే. ఇల్లు అన్నప్పుడు మనకు అప్పు ఉండకూడదు అని ఒక మెంటాలిటీ మనకు ఉంటుంది. పెద్దవాళ్ళు చెప్పారు, అప్పు చేసి పప్పు కూడా తినొద్దు అని చెప్తారు. అప్పు చేసి పప్పు బెల్లాలు పంచినట్టు పంచొద్దు, అది ఒప్పుకుంటా. కానీ అప్పు చేసి ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెడితే, అప్పు చేసి సంపదను పునరుత్పత్తి చేస్తే అది తప్పెట్లా అవుతుంది? ఇవన్నీ ఎట్లా సాధ్యపడ్డాయి తెలంగాణలో అంటే దీనివల్లనే సాధ్యపడ్డాయి. నా విజ్ఞప్తి ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా మీకంటే, దిస్ ఈజ్ హౌ ద ఎకానమీ ఈజ్ గ్రోయింగ్. దిస్ ఈజ్ వై తెలంగాణ ఈజ్ గ్రోయింగ్ అండ్ దిస్ ఈజ్ వై తెలంగాణ ఈజ్ సెట్టింగ్ న్యూ బెంచ్ మార్క్స్ ఫర్ ద కంట్రీ. ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలి అనే ఆలోచన ఇంతవరకు ఏ ముఖ్యమంత్రికి ఎందుకు రాలేదు? ఏ ప్రధానమంత్రికి ఎందుకు రాలేదు కేసీఆర్ వచ్చేంతవరకు? రైతుకు పెట్టుబడి ఇవ్వాలన్న ఆలోచన ఏ ముఖ్యమంత్రికి ఎందుకు రాలేదు కేసీఆర్ వచ్చేంతవరకు? ఎందుకంటే వాళ్ళు ఆ దిశగా ఆలోచన చేయలేదు. రూరల్ లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్ చేయాలి. మనం ఎంతసేపు స్కిల్ డెవలప్మెంట్ అని మాట్లాడతాం, కానీ ఆల్రెడీ అక్వైర్ అయ్యి డెవలప్ అయిన స్కిల్ సంగతి ఏంటి? ఇప్పుడు మా యాదవ సోదరులు ఉంటారు, కుర్మ సోదరులు ఉంటారు, గొల్ల కుర్మ సోదరులు ఉంటారు. వాళ్ళకి షీప్ రియరింగ్ అనేది వాళ్ళకి ఎప్పటి నుంచో తెలిసిన, తరతరాలుగా తెలిసిన కులవృత్తి. అందులో ఎవరైనా నేను ఈ రంగంలో నేను ఉంటాను, సంపదను సృష్టిస్తాను అంటే తప్ప. నిన్న నా దగ్గరికి ఒక డెన్మార్క్ ఇన్వెస్టర్ వచ్చాడు, డెన్మార్క్ నుంచి వచ్చాడు. ఆయన చెప్తా ఉన్నాడు, సార్ వీఆర్ ఇంటూ సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ అగ్రి వేస్ట్ అండ్ సస్టైనబుల్ ఇది అదని చెప్తున్నాడు. నేను అడిగాను ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి అంటే ఆయన చెప్తున్నాడు, సార్ మా దగ్గర పిగరీస్ చాలా ఉంటాయి, మా దగ్గర పౌల్ట్రీ చాలా ఉంటుంది డెన్మార్క్లో, వాటన్నిటికీ సంబంధించిన వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నామని. నేను అనుకుంటా ఉంటే అప్పుడు పిగరీ మేనేజ్మెంటు, పౌల్ట్రీ మేనేజ్మెంటు డెన్మార్క్ వాడు చేయొచ్చు, మనం షీప్ రియరింగ్ చేయకూడదా? అది చేస్తే తప్ప? మాంసం తినట్లేదా జనాలు? చికెన్ తినట్లేదా? ఉత్పత్తి పెరిగితే తప్ప? మన వాళ్ళు దానిలోంచి సంపద సృష్టిస్తే తప్ప? అంటే ఇవన్నీ రంగాల్లో కూడా ఆల్రౌండ్ ఇన్వెస్ట్మెంట్, ఆల్రౌండ్ ఫోకస్, బ్యాలెన్స్డ్ గ్రోత్ ఉంటేనే రాష్ట్రం ముందుకు పోతుంది తప్ప కేవలం ఒక ఒక ఐటీతోనే అంతా అయిపోతుందా? నిన్న ఒక గూగుల్ వచ్చిందని మీరు సంబరపడుతున్నారు. దానికంటే నేను సంతోషపడేది ఏమంటే ఇవాళ మన జీనోమ్ వ్యాలీ బ్రహ్మాండంగా పెరుగుతోంది. వీఆర్ ద వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. 33% of human vaccines, 33% of human vaccines produced across the world come from Hyderabad. Now that's a matter of great pride.
ఎందుకంటే ఈ పాండమిక్ తర్వాత, ఈ కరోనా తర్వాత ప్రతి ఒక్కరి మనసులో ఇప్పుడు టాప్ ప్రయారిటీ ఏంటి? హెల్త్. నా పిల్లలు బాగుండాలి, నేను బాగుండాలా, వ్యాక్సిన్ బూస్టర్ తీసుకోవాలన్నా వద్దా, మాస్క్ వేసుకోవాలా వద్దా, ఇట్లా ప్రతి ఒక్కరి మనసులో అదే ఆలోచన నడుస్తూ ఉంది. అందుకే రాబోయే దశాబ్దం నర హెల్త్ కేర్ ఈస్ గోయింగ్ టు టేక్ ద సెంటర్ స్టేజ్. ఇట్స్ నాట్ జస్ట్ ఐటీ, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఫార్మస్యూటికల్స్, బయోటెక్నాలజీ, బయోఫార్మస్యూటికల్స్, బయోస్టాటిస్టిక్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, ఈ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి రాబోతూ ఉంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మన వాళ్ళు ఎంతసేపు ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళు కానీ ముందున్న వాళ్ళు కానీ మీ కన్నంతా ఎంతసేపు పశ్చిమ హైదరాబాద్, మాదాపూరు, గచ్చిబౌలి, కొండాపూరు, కొద్దిగా దాటితే కోకాపేట లేదా కొల్లూరి మధ్యన తప్ప మీకు షామీర్పేట కనబడదు. ఆడ జీనోమ్ వ్యాలీ ఉన్న సంగతి తెలియదు. సుల్తాన్పూర్లో మెడికల్ డివైజెస్ పార్క్ ఉందని తెలియదు. పక్కనే దిండిగల్లో ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలియదు. పక్కన అసలు హైదరాబాద్ నగరం చుట్టూ ఇన్ని అవకాశాలు పెట్టుకొని కేవలం ఒక దగ్గరే మనందరం కూడా ఆ మంద మెంటాలిటీతో ఒక ఆయన ఎక్కడ పోతున్నాడంటే నేను అడికే పోతా అని చెప్పి అందరూ అడికే పోయి అట్లా కాకుండా యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ నిష్, యువర్ ఓన్ మార్కెట్. నేను ఇదివరకు అన్నాను, మీరు బాధపడ్డా మళ్ళీ కూడా అంటారు. నేను మన హైదరాబాద్ బిల్డర్ని నేను 5-6 ఏళ్ళ కింద కూడా ఛాలెంజ్ చేశాను. ఐ సెడ్ నేను ఇప్పుడు హైదరాబాద్లో నాకు వేరే నగరాల నుంచి ఇన్వెస్టర్స్, బిల్డర్స్ వచ్చి కలుస్తూ ఉంటారు. బెంగళూరు బిల్డర్ వస్తాడు, బాంబే బిల్డర్ వస్తాడు, ఢిల్లీ బిల్డర్ వస్తాడు. సార్ నేను మీ దగ్గర పెట్టుబడి పెడుతున్నా అంటే చాలా సంతోషం, ఆఫ్ కోర్స్ వి వెల్కమ్ ఆల్ ఇన్వెస్టర్స్. మన వాళ్ళు ఎంతమంది బయట పోయి కడుతున్నారు? ఎవరైనా ఒక్కరున్నారా? బయట పోయి కట్టి అక్కడ తలుపులు తట్టి బెంచ్ మార్క్ సెట్ చేసి ఎంతసేపు మనం ఇదే ఇళ్ళనే ఉండాలి, ఇళ్ళనే కొట్టుకోవాలి. మీకు అర్థమవుతలేదు, మా గొప్పతనం కూడా అర్థమవుతలేదు ఈ గవర్నమెంట్. మీరు బయట పోయి ఒక 4 రోజులు వ్యాపారం చేసి వస్తే ఈ గవర్నమెంట్ ఎంత బాగుందో మీకు అప్పుడు అర్థమవుతుంది. ఎంతసేపు ఇది లేదు అది లేదు, ఏమున్నాయో చూడండి కదా. ముందు టీఎస్ బీపాస్ ఎక్కడండి ఉందా ఈ దేశంలో? ఇప్పుడే మీరు అన్నారు ఆ తమ్ముడేడి, ఆ క్రెడై యూత్ వింగ్ తమ్ముడు అన్నాడు, ఆ మహారాష్ట్ర బిల్డర్లు వచ్చినారు, యంగ్ బిల్డర్స్ అందరూ వచ్చారు, నువ్వు కలవలేదు. వాస్తవమే కలవలేదు. ఎందుకు కలవలేదు? వస్తే మళ్ళీ మా క్రెడై వాళ్ళు వచ్చి నన్ను ఏమేమి అడుగుతారో అని భయం. నా పాయింట్ ఏంటంటే వేరే రాష్ట్రాలు చూసి మన రాష్ట్రాన్ని చూస్తే యూ విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్, ద క్వాలిటేటివ్ డిఫరెన్స్ ఇన్ గవర్నెన్స్. అది వేరే రాష్ట్రాల్లో లేదు. బికాజ్ ఐ మీట్ బిల్డర్స్ ఫ్రమ్ అదర్ సిటీస్, ఐ నో వాట్ దే గో త్రూ. అక్కడ ఇంత ట్రాన్స్పరెంట్గా క్లియరెన్సులు రావు, ఇంత వేగంగా క్లియరెన్సులు రావు, ఇంత వేగంగా మీకు అక్కడ మంత్రులు కూడా దొరకరు. రకరకాలుగా చెప్తే బాగుండదు మీకు. ఇప్పుడు ఇక్కడ నన్ను తీసుకొచ్చి అన్ని స్టాల్స్ తీసుకొని పోయారు, పోతే అక్కడ ఇక్కడ ఫోటోలు దిగాం. సరే ఇక్కడ మా ప్రతిపక్షం ఎట్లా ఉందంటే ఏ బిల్డింగ్ పక్కన నా ఫోటో ఉంటే ఈ బిల్డింగ్ వాడిదే అంటారు. అదో భయం. వాడు ఒకడు అంటాడు పిచ్చోడు, 111 జీవో నా కోసం ఎత్తేసారంట. ఏమనాలి నేను? 111 జీవోలో 130,000 ఎకరాలు నాయేనా? 130,000 ఎకరాలు మొత్తం నేను కబ్జా పెట్టి కూర్చొని ఉన్నానా? ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఈ రాష్ట్రంలో ఇంత దివాలకోర రాజకీయమా? 2006-7లోనే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే 111 జీవోని తీసేయాలని ప్రయత్నం మొదలైంది. ఇప్పుడున్న వాళ్ళందరికీ తెలుసు. 6-7లోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రయత్నం స్టార్ట్ అయింది. అప్పుడే కమిటీ వేసిండ్రు, రిపోర్ట్ తీసుకున్నారు, అన్నీ జరిగినాయి. దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. ఈ లోపల ఎలక్షన్ వచ్చింది, ఆగిపోయింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ఆగిపోయింది. ఇక ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు సహజంగా అప్పుడున్న ముఖ్యమంత్రులు ఎవరు నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. కేసీఆర్ గారు 2014 పూర్వమే మాటిచ్చున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందే చేవెళ్లలో, రాజేంద్ర నగర్లో, వికారాబాద్లో అక్కడ మీటింగ్లకు పోయినప్పుడు పబ్లిక్ మీటింగ్లో 1000 మంది అటెండ్ అయిన పబ్లిక్ మీటింగ్లో ఓపెన్గా చెప్పారు, అవును ఈ 84 గ్రామాల ప్రజలు బాధపడుతున్నారు, పక్కన గోపన్పల్లి అభివృద్ధి అవుతుంది, నానగ్రామ్ కూడా అభివృద్ధి అవుతున్నది, అక్కడ ఇంకా వేరే చిన్న చిన్న గ్రామాలు వాళ్ళ కళ్ళ ముందే అభివృద్ధి అవుతున్నాయి, మేము మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నామని బాధపడుతున్నారు, తప్పకుండా ఈ జీవో తీసేస్తాం అని 2014 పూర్వమే చెప్పినారు. 18లో చెప్పారు, తర్వాత ఎన్నో దఫాలు అసెంబ్లీలో చెప్పారు, బయట కూడా చెప్పారు. 8 ఏళ్ల తర్వాత జీవో రద్దు చేస్తే ఎందుకు రద్దు చేసాం? అది కూడా ఒకనాడు 1996లో జియో 111 ఇచ్చినప్పుడు 27% ఆఫ్ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ వాజ్ కమింగ్ ఫ్రమ్ దోస్ 2 రిజర్వాయర్స్. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుండి 27% జంట నగరాలకు సంబంధించిన మంచినీరు ఆ 2 జలాశయాల నుంచి ఆ రోజు డ్రా చేసేవాళ్ళం హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం. ఈరోజు గోదావరి నుంచి, కృష్ణ నుంచి, ముఖ్యంగా కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ అయిపోయిన తర్వాత ప్రస్తుత హైదరాబాద్
డ్రింకింగ్ వాటర్ నీడ్స్కి ఆ 2 జలాశయాలు మనకు అవసరమే లేదు. జీరో డిపెండెన్స్ ఉంది. 1 మిలియన్ గ్యాలన్ నీళ్లు కూడా అక్కడి నుంచి తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఇక మరి డ్రింకింగ్ వాటర్, ఏ డ్రింకింగ్ వాటర్ కోసం అయితే ఆ రెండింటిని కాపాడాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం జీవో తెచ్చిందో, ఆ డ్రింకింగ్ వాటర్ డిపెండెన్స్ అక్కడ లేనప్పుడు మరి ఆ ప్రాంతాల ప్రజలకి ఎందుకు మనం నష్టం చేయాలి అనే ఆలోచనతో, ప్లస్ వాటిని కూడా మళ్ళీ కాలుష్యం బారిన పడకుండా, వాటిలో కూడా మళ్ళీ పొల్యూషన్ వచ్చి హుసేన్ సాగర్ మాదిరిగా కాకుండా సవ్యమైన ఎస్టీపీస్ కానీ ఇంకోటి కానీ పూర్తి స్థాయిలో ప్లాన్ చేసి దాన్ని ఎత్తేస్తామని చెప్పాం. దీనిలో ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం ఏముంది? కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళు కూడా అక్కడ మాటిచ్చి వచ్చారు. 14లో ఇచ్చినారు, 9లో ఇచ్చారు, 18లో ఇచ్చారు. అన్ని సందర్భాల్లో ఎవరు ఎక్కడ పోయినా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు 111 జీవో రద్దు చేస్తాం అని ప్రతి పార్టీ చెప్పింది. కానీ కేసీఆర్ చేస్తే ఇక ఆయనకు భూములు ఉన్నాయంటే, ఇంకేదో ఉన్నాయంటే దానికి దురుద్దేశాలు ఆపాదించారు. ఇదా పద్ధతి? ఏం చేయొచ్చు? ఇప్పుడే రామకృష్ణారావు గారు అన్నారు, దాన్ని ఒక లుటియన్స్ ఢిల్లీ మాదిరిగా, ఒక చండీగఢ్ మాదిరిగా, ఎందుకంటే అది 132,000 ఎకరాలు, అంటే 535 స్క్వేర్ కిలోమీటర్స్. కరెంట్ హైదరాబాద్ ఈజ్ అబౌట్ 675 స్క్వేర్ కిలోమీటర్స్. అంతకంటే బాగా చేయొచ్చు సార్, మీరు కొత్త నగరం సృష్టించవచ్చు, హారిజాంటల్ గ్రోత్ ప్లాన్ చేయొచ్చు అని అన్నారు. డెఫినెట్గా గవర్నమెంట్ ఇస్ థింకింగ్, తప్పకుండా ఆలోచించి పర్యావరణ హితంగానే డెఫినెట్గా హైదరాబాద్ నగరానికి భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండానే ప్లాన్ చేస్తున్నాం. దయచేసి ఆ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు, అపోహలు వద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఆ 84 గ్రామాల ప్రజలు కూడా దే ఆర్ రిజాయిసింగ్. వాళ్ళు సంతోషపడుతూ ఉన్నారు, వాళ్ళు పటాకులు కాల్చి ఆనందం వ్యక్తం చేస్తున్నారు, మాకు ఇన్ని రోజులకు రిలీఫ్ దొరికిందని. లెట్ దెమ్ బీ హ్యాపీ. నా ఇంకొక విజ్ఞప్తి కూడా ఏమంటే, డ్రింకింగ్ వాటర్ గురించి చెప్తే కొన్ని నగరాల్లో ఈరోజు రైల్వే ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకొని పోవాల్సిన దుస్థితి ఉంది. పేర్లొద్దు కానీ మనకు ఆ దుస్థితి లేదు. కేసీఆర్ గారి ముందు చూపు వల్ల మనకు ఆల్రెడీ 600 పైచిల్కు మిలియన్ గ్యాలన్స్ మనకు నీటి లభ్యత ఉంది. దాంతోపాటు ఇప్పుడు కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ కూడా మనకు దగ్గరకు వచ్చిన తర్వాత మరొక దాదాపు 300 మిలియన్ గ్యాలన్స్ అదనంగా మనకు డ్రా చేసుకునే అవకాశం ఉంది. భవిష్యత్తులో హైదరాబాద్కి ఎవ్రీడే డ్రింకింగ్ వాటర్, ఇంకా భవిష్యత్తులో అవసరమైతే ఎక్కువ గంటలు నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా మనకుంది. కాబట్టి భవిష్యత్తు పెరుగుతున్న అవసరాలన్నీ దృష్టిలో పెట్టుకునే ఇన్ని పెద్ద పెట్టుబడులు పెట్టి నీళ్లు తెస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విషయంలో ఎవరికి అనుమానం కూడా అవసరం లేదన్న విజ్ఞప్తి. దాంతోపాటు సివరేజ్ సంబంధించి కూడా ఒక నగరం, ఎదుగుతున్న నగరానికి సివరేజ్ ట్రీట్మెంట్ కూడా 100% ఉండాలి. ఇదివరకు మన హైదరాబాద్లో 40% సివరేజ్ ఉండేది ట్రీట్మెంట్, ఎస్టీపీ. ఈ సంవత్సరం చివరికల్లా డిసెంబర్ మాసం కల్లా మేము అనుకున్నట్టు పూర్తయితే 100% సివరేజ్ ట్రీట్మెంట్, 3,866 కోట్ల రూపాయలతో 100% సివరేజ్. ఈచ్ డే హైదరాబాద్ జనరేట్స్ మోర్ దెన్ 2,000 MLD ఆఫ్ సివరేజ్. 2,000 మిలియన్ లీటర్స్ పర్ డే హైదరాబాద్లో సివరేజ్ ఉత్పత్తి అవుతూ ఉంది. మొత్తం 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తున్న నగరంగా హైదరాబాద్ మరి రాబోయే 7-8 నెలల్లోనే ఒక రికార్డు కూడా సృష్టించబోతూ ఉంది. సో సివరేజ్ బాగవుతుంది, డ్రింకింగ్ వాటర్ బాగానే ఉంది, లా అండ్ ఆర్డర్ బాగుంది, పవర్ సిచ్యువేషన్ బాగుంది. రోడ్స్ మీకు తెలుసు, కొత్త లింక్ రోడ్స్ వల్ల నేను ఆ మధ్యన చీఫ్ జస్టిస్ గారిని కలిశాను ఒకసారి, ఏదో అకేషన్లో, ఏదో పెళ్లిలో ఎక్కడో కలిస్తే ఆయన అంటున్నారు, ఎక్కడ పోయినా కొత్త రోడ్లు కనబడుతున్నాయి, కొత్త లింక్ రోడ్లు కూడా కనబడుతున్నాయి, చాలా బాగుంది, డీసెంట్రలైజ్ చేయండి, ఇంకా చేయండి, తద్వారా ఆర్టీరియల్ రోడ్స్ మీద రద్దీ తగ్గించండి అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ గారు ఆయన కూడా చెప్తా ఉంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మొత్తం 1-2 కాదు, 148 కొత్త లింక్ రోడ్స్ హైదరాబాద్ చుట్టూ, ఒక హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ కాదు, చుట్టుపక్కల ఓఆర్ఆర్ లోపల మనం మొత్తం 148 కొత్త లింక్ రోడ్స్ తీసుకుంటా ఉన్నాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద బిల్డర్స్, మీరు ఈ కొత్త లింక్ రోడ్స్లో కూడా, బికాస్ ఈచ్ రోడ్ విల్ క్రియేట్ మోర్ వెల్త్, ఈచ్ రోడ్ విల్ క్రియేట్ ఆపర్చునిటీస్ టు క్రియేట్ హౌసింగ్ దేర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేర్. మీరు హాస్పిటల్ పెట్టాలనుకునే వాళ్ళు హాస్పిటల్ పెట్టొచ్చు, స్కూల్ పెట్టాలనుకునే వాళ్ళు స్కూల్ పెట్టొచ్చు, అక్కడ ఇల్లు కట్టాలనుకున్న ఇల్లు కట్టొచ్చు, షాపింగ్ మాల్ కట్టాలంటే షాపింగ్ మాల్ కట్టొచ్చు. ఈ రకంగా మనందరం కూడా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఆల్సో వర్క్ విత్ అస్ ఇన్ డెవలపింగ్ దీస్ న్యూ ఏరియాస్. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కానీ, కొత్త లింక్ రోడ్స్ కానీ, అదేవిధంగా ఎస్ఆర్డిపిలో ఇప్పటికే ఒక 19 పైచిలకు ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్లు కానీ పూర్తి చేసినాం. ఇంకా చాలా చేస్తూ ఉన్నాం, ఇంకా చాలా కొత్త ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ ఉన్నాం. వాటిని కూడా నిరంతరం, ఎందుకంటే హైదరాబాద్ పెరుగుతున్న వేగానికి అనుగుణంగా పెరగకపోతే మనం బెంగళూరులాగా అయిపోతాం మనం కూడా. కాబట్టి డెఫినెట్గా విల్ కంటిన్యూ ఇన్ దట్ స్పిరిట్. ఇది కాకుండా
రోడ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ బేసిక్స్ మీట్ అయిన తర్వాత పర్యావరణ హితంగా ఉండాలి కాబట్టి ప్లాంటేషన్ కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. వరుసగా 2 సంవత్సరాలు ట్రీ సిటీ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్కి వచ్చింది రికగ్నిషన్ అంటే ఊరికే రాలేదు, పనిచేస్తే వచ్చింది. కొత్త పార్క్స్, ట్రీ పార్క్స్ కానీ కొత్తగా ప్లాంటేషన్ కానీ మియావాకి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మీరు వాళ్ళెవరో ఒక టీవీనో ఒక పేపరో ఏదో రాసింది అని రాజశేఖర్ అన్నాడు, నిర్మాణ రంగం కుదేలైపోయింది. ఎక్కడ కుదేలైంది, ఎవరు చెప్పారు అసలు? రిపోర్ట్స్ టెల్ మీ అదర్వైజ్. హైదరాబాద్ ఇన్ ఫ్యాక్ట్ has been the best performing residential market in 2021 with growth in sales by 142%. 24,312 యూనిట్ల అమ్మకంతో, ఇది నా లెక్క కాదు, నేను ఎవరెవరి లెక్కను కూడా కోట్ చేస్తూ చెప్తాను. హైదరాబాద్ is the only city among 8 metros as per the study done by Knight Frank that has not had a single year of price decline since 2014. ఒక్క సంవత్సరంలో కూడా ప్రైస్ డిక్లైన్ లేకుండా ఎప్పటికప్పుడు వృద్ధి రేట్ సాధిస్తూ వస్తున్నదని నేను చెప్పడం కాదు, నైట్ ఫ్రాంక్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ద హౌసింగ్ ఇన్వెంటరీ ఓవర్ హ్యాంగ్ అంటే పాత గతంలో కట్టిన ఇల్లు ఏవైతున్నాయో ఇట్ హస్ డిక్లైన్ ఫ్రమ్ 53 months ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఇన్ 2021 టు 27 months ఇన్ ద సేమ్ పీరియడ్ ఇన్ 2022. అంటే 2021లో 53 నెలల ఇన్వెంటరీ పెండింగ్ ఉంటే ఈరోజు 2022 ఫస్ట్ క్వార్టర్ కాడికి వచ్చేసరికి ఆ 53 నెలలది 27 నెలలకు తగ్గింది. అంటే దీనివల్ల ఎంత వేగంగా హైదరాబాద్ మార్కెట్ ముందుకు పోతుందో చెప్పొచ్చు. దీంతోపాటు హైదరాబాద్ స్టిల్ కంటిన్యూస్ టు బి ద మోస్ట్ అఫోర్డబుల్ రెసిడెన్షియల్ మార్కెట్ అమంగ్ టాప్ 7 మెట్రోస్ విత్ అన్ యావరేజ్ రేట్ ఆఫ్ 4,450 రూపీస్. ఈరోజు కూడా హైదరాబాద్, మీరు అన్నారు ఇందాక స్టీల్ రేట్లు పెరిగినాయి, సిమెంట్ రేట్లు పెరిగినాయి. ఎస్, అందులో దాని వెనకాల ఏముందో మీకు తెలుసు, నాకు తెలుసు. సిమెంట్ కంపెనీల కుమ్మక్కు, స్టీల్ కంపెనీల కుమ్మక్కు, వాళ్ళ కార్టలైజేషను, వాళ్ళ నలుగురు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ రేట్లు పెంచడం, ఇదంతా తెలిసిందే. గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉంటుంది వాళ్ళని కూడా కంట్రోల్ చేయడానికి. డెఫినెట్గా మళ్ళీ చేస్తాం, అందులో కూడా ఏం అనుమానం ఉంది. కానీ హైదరాబాద్ ఇంకా కూడా అఫోర్డబుల్ మార్కెట్స్లో టాప్ 7 మెట్రోస్ ఇన్ ఇండియా తీసుకుంటే 4,450 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ యావరేజ్ రేట్తో మనం వీఆర్ ద మోస్ట్ అఫోర్డబుల్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. దాంతోపాటు కుష్మెన్ అండ్ వేక్ఫీల్డ్ అని ఇంకో సంస్థ ఉంది. హైదరాబాద్ హ్యాస్ టాప్ the leasing in IT and ITES office space leasing by grabbing 36% of the total lease among all metro cities. బెంగళూరు కంటే కూడా ఇతర నగరాల కంటే ఎక్కువ ITES రంగంలో మొత్తం 36% మనం కమర్షియల్ ఆఫీస్ స్పేస్ లీజింగ్లో హైదరాబాద్ ఈజ్ ద లీడర్. అది మాత్రమే కాకుండా వీఆర్ ఆల్సో నౌ ద లీడింగ్ డేటా సెంటర్ లొకేషన్ ఇన్ ద కంట్రీ. అమెజాన్ $2.77 బిలియన్ పెడుతోంది ఇక్కడ ఒక డేటా సెంటర్లో. $2.77 బిలియన్ అంటే దాదాపు 21,000 కోట్లు. మైక్రోసాఫ్ట్ 15,000 కోట్లు పెట్టుబడి పెడుతోంది, $2 బిలియన్ డేటా సెంటర్ ఇన్ హైదరాబాద్. ఈ 2 కంపెనీలే 36,000 కోట్లు పెడతా ఉన్నాయి డేటా సెంటర్స్ మీద. మరి డేటా సెంటర్స్ ఎక్కడ వస్తున్నాయి? చందన్వెల్లి, మన ముచ్చర్ల, ఈ ప్రాంతంలో వస్తున్నాయి. మరి మీరు అక్కడ కడుతున్నారా? కట్టట్లేదు, ఓన్లీ ప్లాటింగ్లు చేస్తున్నారు. ఎంతసేపు కోకాపేట, గచ్చిబౌలి, కొల్లూరు ఈ దాటిపోతలేదు. నా విజ్ఞప్తి ఏమంటే, ప్లీజ్ ఐడెంటిఫై దీస్ న్యూయర్ ఆపర్చునిటీస్. ఫార్మా సిటీ లాంచ్ చేయబోతా ఉన్నాం, ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది, ఇప్పుడు లాంచ్ చేస్తాం. ఫార్మా సిటీ దగ్గర ఎందుకు చేయకూడదు? కొత్త హౌసింగ్ కాలనీస్ ఎందుకు రాకూడదు? ముచ్చర్ల, కల్వకుర్తి, ఆమన్గల్లు, వెల్దండ, కడతాల్ ఆ ప్రాంతాల్లో ఎందుకు రాకూడదు? కందుకూరు ఎందుకు రావట్లేదు? సదర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ పాకెట్స్. దిండిగల్లో కొత్త ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పెట్టబోతా ఉన్నాం. దిండిగల్ పక్కనే సుల్తాన్పూర్లో మెడికల్ డివైజెస్ పార్క్ మొత్తం ఫుల్ అయింది. పక్కనే కాజీపల్లిలో ఇంకో 500-600 ఎకరాలు తీసుకుంటా ఉన్నాం. అక్కడ ఎందుకు హౌసింగ్ కట్టరు? అక్కడ పనిచేసే అబ్బాయి ఊరిలోకి ఎందుకు రావాలా? ఏం అవసరం ఉంది? ఎందుకు ఆ ఏరియాలో మనం ప్రయత్నం చేయకూడదు? నా రిక్వెస్ట్ ఏమంటే, గ్రోత్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ దృష్టి పెట్టకుండా మనందరం కూడా ఒకటే దగ్గర పెడితే వీల్ ఆల్ బి డూయింగ్ ఎ గ్రేట్ డిస్సర్విస్ టు అవర్ సెల్స్ అండ్ ద సిటీ ఆల్సో. ఇది మాత్రమే కాదు, వీఆర్ ఆల్సో గెటింగ్ ఇన్ టు లాట్ ఆఫ్ లాజిస్టిక్స్ పార్క్స్. ఇప్పటికే ఒక 2 లాంచ్ చేసినాము. హైదరాబాద్ బీయింగ్ సెంట్రల్ టు ఇండియా, లాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాపెనింగ్. లాజిస్టిక్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయబోతా ఉన్నాం. దయచేసి మిమ్మల్ని కోరేది, ఈ లాజిస్టిక్స్ పార్క్స్ కూడా హైదరాబాద్ చుట్టూతా ఎక్కడైతే ఇంకా కూడా భూమి 1-1.5 మధ్యలో ఉందో అక్కడ ప్రైవేట్ రంగంలో వస్తున్నాయి. HMDA ఆధ్వర్యంలో, TSISE ఆధ్వర్యంలో కూడా లాజిస్టిక్స్ పార్క్స్ తేబోతా ఉన్నాం. అక్కడ కూడా దృష్టి పెట్టండి, తప్పకుండా దానివల్ల కూడా లాభం జరుగుతుంది. ఇది మాత్రమే కాదు, మన రీజనల్ రింగ్ రోడ్ కూడా తొందరలోనే ప్రారంభమై, ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ అయింది, తొందరలోనే ప్రారంభమై
అది కూడా వస్తుంది. ఒక 330 కిలోమీటర్ల పాటు అది కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాం మీకంటే, హైదరాబాద్ మహానగరంలో రాబోయే 10-15 ఏళ్ల పాటు నిర్మాణ రంగానికి ఏ డోకా కూడా లేదు. మీరు నమ్మండి మమ్మల్ని. నేను 7 ఏళ్ల కింద చెప్పాను, ఇదే వేదిక మీద చెప్పాను, చాలామంది పారిశ్రామికవేత్తలు కూడా చెప్పాను, దయచేసి భూమి ఉన్న వాళ్ళు అమ్మకండి అని చెప్పాను. నేను నా మాట వినకుండా అమ్ముకున్న వాళ్ళు నష్టపోయారు, నాకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు చెప్తా ఉన్నా మళ్ళీ, రాబోయే 10-15 ఏళ్ళు హైదరాబాద్ అభివృద్ధికి డోకా లేదు. ఆ విషయంలో మీకు అనుమానం వద్దు. ప్రొవైడెడ్ ఇక్కడ మత కల్లోలాలు, పనికిమాలిన పంచాయతీలు, మతం పేరు మీద కుమ్ములాటలు, కర్ఫ్యూలు అవి లేకపోతే హైదరాబాద్ పెరుగుతుంది. ఆ అడ్డమైన కార్యక్రమాలు చేస్తే హైదరాబాద్ కూడా ఇక మనం కూడా హలాలు హిజాబు అని పిచ్చి పంచాయతీలు పెట్టుకుంటే మనం కూడా వాళ్ళలాగానే నష్టపోతాం. నా విజ్ఞప్తి ఏమంటే, శాంతి సామరస్యాలు, ఒక నగరం బాగుండాలి అంటే, ఒక నగరం ముందుకు పోవాలి అంటే, మీరందరూ బాగుండాలి అంటే, అనవసరపు పంచాయతీలు పెట్టుకోకుండా, అభివృద్ధిని ఆటంకపరిచే కార్యక్రమాలు చేయకుండా, పాజిటివ్ ప్రోగ్రెసివ్ అవుట్లుక్ మీరు ఒకసారి ఆలోచించండి దయచేసి. మా ప్రతిపక్ష పార్టీలు ఇక్కడున్న మిత్రులు మాట్లాడుతూ ఉంటారు తెల్లారు లేస్తే, కేసీఆర్ని తరిమేయండి ఒకటే తెలుసు, వాళ్ళకి ఇంకేం తెలియదు. రాష్ట్రానికి ఏం చేస్తారా అంటే ఏం చెప్పరు. ఒక జాతీయ ప్రాజెక్టు తెస్తారా అంటే చెప్పరు. లేదా కొత్తగా ఒక ఐటీ కంపెనీ తెస్తారా, ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ తెస్తారా, ఇండస్ట్రియల్ కారిడార్ తెస్తారా, వాట్ ఈజ్ యువర్ విజన్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫర్ ద నెక్స్ట్ 20 years అంటే చెప్పగలిగిన వాడు ఒక్కడు కూడా లేడు ప్రతిపక్షంలో. తిట్టడం మాత్రం బ్రహ్మాండంగా తిడతారు. తెల్లారు లేస్తే కేసీఆర్ ఇట్లా కేసీఆర్ అట్లా తిట్టమంటే మాత్రం మంచి PhDలు తర్వాత పోస్ట్ డాక్టరేట్లు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో. నా విజ్ఞప్తి ఏమంటే, లుక్ ఎట్ ద క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్. ద రీజన్ వై ఐఎమ్ సేయింగ్ వై తెలంగాణ హెస్ కంటిన్యూ టు గ్రో ఇన్ ద లాస్ట్ 8 years is because of its leadership, because of government. ఇందాక తమ్ముడు చెప్పాడు, lot of cities grow despite government, but Telangana and Hyderabad are growing because of government, with support of government అన్నారు. That is because of KCR. That is because of the leaders the state has chosen. If we do not ensure continuity, if we do not ensure ఈ పనికిమాలిన పంచాయతీలన్నీ సెంటర్ స్టేజ్ తీసుకుంటే, అనవసర వివాదాలు తెర మీదకి వస్తే, హైదరాబాద్ విల్ ఆల్సో సఫర్, ద స్టేట్ విల్ ఆల్సో సఫర్. మీరు 3-4 విషయాలు చెప్పారు. మాస్టర్ ప్లాన్స్ అన్నారు. మొత్తం ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నాము మన రామకృష్ణ గారు అండ్ రాజశేఖర్ గారు. ఈ సంవత్సరం మొత్తం తెలంగాణలోని 141 మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ ఈ సంవత్సరం అంటే ఈ ఆర్థిక సంవత్సరం మార్చ్ 31, 2023 లోపు అన్ని మున్సిపాలిటీలకు కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేసి ప్రజలకు అప్పచెప్తాము. ఆ విషయంలో గవర్నమెంట్ హస్ టేకెన్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. హైదరాబాద్ యువర్ 100% రైట్. గతంలో తయారు చేసిన మాస్టర్ ప్లాన్ తప్పుల తడకగా ఉంది. మేము కూడా ప్రయత్నం చేశాము. దాన్ని అన్నిటి 5 ప్లాన్స్ ఉన్నాయి, కంబైన్ చేసి కన్వర్ట్ చేసి చేద్దాం అనుకున్నాం. కానీ సీఎం గారు మొన్ననే మాకు చెప్పారు, కొత్త మాస్టర్ ప్లాన్ నిజంగా కూడా అవసరం ఉంది. విల్ గో ఫర్ అ న్యూ మాస్టర్ ప్లాన్ అండ్ వీల్ ఎయిమ్ ఎట్ 18 months. ఎందుకంటే అంతకంటే వేగంగా చేస్తే కూడా మళ్ళీ తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 18 నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్ హైదరాబాద్ కూడా రూపొందిస్తాము. కొత్తగా ఒక వరల్డ్ క్లాస్ ఏజెన్సీని పెట్టి, ఎందుకంటే మనం 111 జీవో కూడా తీసేసినాం. మరి అక్కడ కూడా మాస్టర్ ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఏరియాని కూడా అకౌంట్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక కొత్త మాస్టర్ ప్లాన్ని కూడా పర్యావరణ హితంగా, నేను మళ్ళీ నొక్కి చెప్తా ఉన్నా, దయచేసి మా పత్రికా మిత్రులు సగం కట్ చేసి వేయకండి. పర్యావరణ హితంగా, పర్యావరణానికి హైదరాబాద్ భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండానే కొత్త మాస్టర్ ప్లాన్ని కూడా రూపొందిస్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం గ్రీన్ బడ్జెట్ తెచ్చిన ప్రభుత్వం. మున్సిపల్ బడ్జెట్లో కూడా 10% గ్రీన్ బడ్జెటే పెట్టాలని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్. 230 కోట్ల మొక్కలు పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్. పర్యావరణం మిత్రుడు కేసీఆర్ గారు. ఎందుకంటే 7% గ్రీన్ కవర్ పెంచిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. కాబట్టి మేము తెచ్చే మాస్టర్ ప్లాన్ కూడా డెఫినెట్గా పర్యావరణానికి అనుకూలంగా తెస్తాం. దీంతోపాటు ధరణిలో 2-3 కొత్త మాడ్యూల్స్ సంబంధించి మీరు చెప్పారు. అది ఆల్రెడీ గౌరవనీయులు ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారి నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది. మీరు కూడా వచ్చారు, వాళ్ళని కలిశారు. వాళ్ళు ఆల్రెడీ రికమెండ్ చేసినారు గవర్నమెంట్కి. చిన్న అంశాలు ఉన్నట్టున్నాయి, బట్ దే విల్ ఆల్ బి సాల్వ్డ్, ఐ అష్యూర్ యూ. ఎందుకంటే వీఆర్ ఆల్సో కీన్ దట్ ద ఇండస్ట్రీ డస్ నాట్ సఫర్. చేస్తాం, కొద్దిగా ఇప్పటికే ఆలస్యమైంది నాకు తెలుసు, బట్ వి విల్ డూ ఇట్. ఐ విల్ రిమైండ్ చీఫ్ సెక్రటరీ గారు రైట్ ఆఫ్టర్ దిస్. దీంతోపాటు రాజశేఖర్ ఒక మాట అన్నారు, మీరు ఎక్కడైనా అఫోర్డబుల్ హౌసింగ్ చేస్తే బాగుంటుందేమో అని. రాజశేఖర్, వీఆర్ ఆల్రెడీ డూయింగ్ అఫోర్డబుల్ హౌసింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద గవర్నమెంట్. మేము ఒక గవర్నమెంట్గా 10 కోట్ల చదరపు అడుగులు, 10 crore square feet ఆఫ్ స్పేస్ మేము కడతా ఉన్నాం. 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 2 bedroom హౌసింగ్ ద్వారా మేమే కడతా ఉన్నాం. దట్ ఈస్ వన్ థింగ్ వీఆర్ ఆల్రెడీ డూయింగ్.
ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా మొన్న హౌసింగ్లో బడ్జెట్లో స్కీమ్ తెచ్చాం. ఎవరికైనా ప్లాట్ ఉంటే వారు అక్కడే ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా 3 లక్షల రూపాయల వరకు మంజూరు చేస్తూ మనం ఒక 3 లక్షల యూనిట్లకు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి 3,000 యూనిట్లు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అది కూడా అమలవుతుంది. కాబట్టి అఫోర్డబుల్ హౌసింగ్ నీడ్ ఉందా లేదా అంటే ఇదివరకు హౌసింగ్ బోర్డు కాలనీ కట్టినప్పుడు కేపీహెచ్పీ కానీ ఇంకోటి కానీ అప్పుడు ఉండేదేమో కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ నీడ్ ఉందని నేను అనుకోవట్లేదు వ్యక్తిగతంగా. బట్ వీ కెన్ ఆల్వేస్ లుక్ అట్ ఇట్ ఎట్ ఎ లేటర్ డే. దీంతో పాటు మిత్రులందరినీ కూడా నేను కోరేది, వేదిక మీద ఉన్న మిత్రులందరినీ, మురళీకృష్ణారెడ్డి గారు వారు 2 విషయాలు చెప్పారు. అందులో కొంత వైరుధ్యం కూడా ఉంది. వారు ఏమన్నారు, బంగారు తెలంగాణ అంటే ఒక మా క్రెడై హైదరాబాద్నే చూసుడు కాదు, మీరు బయట కూడా చూడాలి సార్. బయట తెలంగాణ క్రెడై 15 చాప్టర్లు ఉన్నాయి. మరి మా సంగతి ఏంది, మేము బయట జిల్లాల్లో ఉంటే కనబడతలేమా అన్నారు. ఆ మాట వారే అన్నారు. అక్కడ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి రావాలన్నారు. మళ్ళీ ఏమంటున్నారు, 20 ఫీట్లతోనే లేఅవుట్లు అయినాయి సార్ గతంలో, వాటికి పర్మిషన్ ఇవ్వండి ఇప్పుడు అంటున్నారు. సరే, ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ఒక మురళీకృష్ణారెడ్డి గారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నేను ఉండొచ్చు, నేను కూడా ఉండకపోవచ్చు, మనం ఎవరం కూడా శాశ్వతం కాదు. కానీ 20 ఫీట్ల లేఅవుట్కి పర్మిషన్లు గతంలో ఇచ్చి వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేశారు. కానీ మళ్ళీ వాటికి ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చి ఇంకోటి ఇచ్చి చేసిన దానికంటే కొంత పెనల్టీ పెట్టి, కనీసం కొంత పెనల్టీ పెట్టి రోడ్ వైడనింగ్ ఖర్చు ఏదైతే అవుతుందో, ఎందుకంటే ఎవరో ఒకరు మోయాలి ఇవ్వాలి కాబట్టి మళ్ళీ రేపైనా రోడ్ వైడనింగ్ చేయాలి. ఇప్పుడు అందరూ ఇప్పుడు ఏ ఊరికి పోయినా 2 వీలర్స్ కొంటానే ఉన్నారు. 2 వీలర్ మార్కెట్ ఏం తగ్గలేదు, కోవిడ్లో కూడా తగ్గలేదు, పెరుగుతూనే ఉంది. ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతూనే ఉంది. ఇప్పుడు కార్లు, ఒక కారు కొందామంటే 6 నెలలకు డెలివరీ ఇప్పుడు అట్లా కొంటున్నారు. ఆడ దొరుకుతలేవు, చిప్ తయారైతలేదట, ఏదో అయితలేదట, దానికి గిరాకీ ఉంది. కార్లు పెరుగుతూనే ఉన్నాయి, మోటార్ సైకిల్ అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. రహదారులు మాత్రం 20 ఫీట్లు ఉంటే మీ పిల్లలు, నా పిల్లలు, వాళ్ళ మనవలు మన ఇద్దరిని తిడతారు. కాబట్టి మురళీకృష్ణారెడ్డి గారు నేను అడిగేది ఏమంటే, రోడ్లు ఎప్పుడో ఒకప్పుడైతే ఏదో ప్రభుత్వం విస్తరించాల్సిందే, కొంత ప్రణాళికాబద్ధంగా జరగాల్సిందే. కొంత ఇప్పటికిప్పుడు ఇబ్బంది అనిపిస్తుండొచ్చు, కానీ కొన్ని టఫ్ డెసిషన్స్ తీసుకోవాలి సార్, లేకపోతే కష్టం, భవిష్యత్తులో కష్టం. ఈరోజు గ్రామంగా ఉన్నది రేపు పట్టణం అవుతుంది, పట్టణం నగరం అవుతుంది. కాబట్టి తప్పదు. ఆల్రెడీ తెలంగాణలో 46% జనాభా పట్టణాల్లో ఉంటున్నారు. కాబట్టి పట్టణీకరణ ప్రణాళికాబద్ధంగా జరగకపోతే నష్టం అవుతుంది. విల్ ఫైండ్ అ వయామీడియా సొల్యూషన్. కొంత పెనల్టీ వేసి ఆ పెనల్టీ డబ్బులతోనే ఆ రోడ్డు వైడనింగ్ చేసే మార్గం వెతుక్కొని అట్లా చేస్తే అక్కడ వాళ్ళు తిట్టుకోరు, స్థానికులు తిట్టుకోరు, మీ బిల్డర్లు కూడా తిట్టుకోరు. కాబట్టి ఆ రకంగా పోదాం. దీంతోపాటు చివరిగా నేను మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, మీరు అన్నారు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి కొత్త ఏరియా ప్లానింగ్లో అన్నారు. మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తే ఏమంటారంటే, మమ్మల్ని మీరు మా పత్రికా మిత్రులు ఇంకా కొంతమంది మా ప్రతిపక్ష మిత్రులు ఏమంటారంటే, మీరు బిల్డర్లకే తాకట్టు పెడుతున్నారు మొత్తం అంటారు. ఎందుకంటున్నా అంటే, నేను ఆ మధ్యన స్టేట్మెంట్ ఇచ్చాను. నేను హైదరాబాద్లో చెరువులు ఉన్నాయి, ఆ చెరువులను దయచేసి దత్తత తీసుకోండి, మీకే మంచిది. ఎందుకంటే మీరు కట్టబోయే అపార్ట్మెంటు అక్కడ ఉన్నవాళ్ళే ఆ చెరువు కాడికి వస్తారు. ఒక వాకింగ్కి పోయినా లేకపోతే అక్కడ పోయి ఒక గంట ఫ్యామిలీతో కూర్చోవాలన్నా, హైదరాబాద్లో అయితే పార్కో చెరువో ఎక్కడికో అక్కడికి పోవాలంటే వాటిని ఆహ్లాదకరంగా తయారు చేద్దాం. జిహెచ్ఎంసీ చేసే పని జిహెచ్ఎంసీ చేస్తుంది, మీరు కూడా మాకు తోడవండి, మీరు కూడా సహకరించండి అన్న. తెల్లారే ఒక పేపర్ ఆయన రాసినాడు, ఈయన మొత్తం చెరువులు బిల్డర్లకు ఇచ్చేస్తాడంట, ఇంకా వాళ్ళు మొత్తం చెరువులు తవ్వేస్తారు, పూడ్చేస్తారు, బిల్డింగ్లు కడతారు. తెల్లారి రాసినాడు. ప్రతిపక్షం వాళ్ళు దాన్ని అంది పట్టుకొని ఇదేం దరిద్రం, అట్లా చెరువులు ఇస్తారు ఎవడన్నా బిల్డర్ కానీ. నేను చెరువు ఇస్తాను అనలేదు, చెరువుని డెవలప్మెంట్ చేద్దాం, ఆ చెరువు డెవలప్మెంట్లో మీరు పైసలు పెట్టండి, సిఎస్ఆర్ పెట్టండి అని అడిగినా. దయచేసి ఇక్కడ ఉన్న మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నా, వాళ్ళు మంచి కోరికనే కోరినారు, ప్లాన్ డెవలప్మెంట్లో మా భాగస్వామ్యం ఉండాలని కోరారు. కానీ మళ్ళీ మీరు తెల్లారి బిల్డర్లను భాగస్వామ్యం చేసి మొత్తం బిల్డర్లకు అప్పచెప్తున్నారు, 111 ఏరియా లేక ఇంకో ఏరియా అని రాస్తే మళ్ళీ అపార్థం చేసుకుంటారు. కాబట్టి నా విజ్ఞప్తి ఏమంటే, వీల్ ఆఫ్ కోర్స్ ఇన్వాల్వ్ యూ, విల్ టేక్ యువర్ సజెషన్స్, మీరు ఇన్ రైటింగ్ ఇవ్వండి, రాతపూర్వకంగా ఎట్లా ఉంటే బాగుంటుంది, లుటియన్స్ ఎట్లా ఉంది, చండీగఢ్ ఎట్లా ఉంది, లేదా కొత్తగా కట్టిన ఇంకో సిటీ ఎట్లా ఉంది, ప్లాన్ కట్టిన సిటీ ఎట్లా ఉంది, అక్కడ పద్ధతులు ఎట్లా ఉన్నాయి, వేస్ట్ మేనేజ్మెంట్ ఎట్లుంది, వాటర్ ఏంటి, ఇంకోటి ఏంటి, ఇవన్నీ కూడా ఇవ్వండి. వీఆర్ హ్యాపీ. చివరిగా నేను ఇంకొక ఆలోచన కూడా చేస్తూ ఉన్నా, చాలామంది అడుగుతూ ఉంటారు, హైదరాబాద్లో మరి స్కై స్క్రేపర్స్ చాలా వస్తున్నాయి, మరి వాటికి సంబంధించి ఏం చేస్తున్నారు, వాటికి సంబంధించి సరిపడా వాటర్ కానీ పార్కింగ్ కానీ అదేవిధంగా అక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ సివరేజ్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ ఉన్నాయా చూసుకుంటున్నారా అని అడుగుతూ ఉన్నారు. నా విజ్ఞప్తి బిల్డర్ మిత్రులతో ఏమంటే, ఈ గత 8 ఏళ్లలో మీరు దెబ్బతినకూడదనే అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐని అట్లే కంటిన్యూ చేస్తున్నాం. మీరు దెబ్బతినకూడదు, పెరుగుతున్నారు. ఆ డిమానిటైజేషన్ దెబ్బ కొత్త తగ్గింది, ఇబ్బంది, జిఎస్టీ దెబ్బ వల్ల కొన్ని రోజులు ఇబ్బంది పడ్డారు,
కరోనా దెబ్బకి ఇంకొన్ని రోజులు మళ్ళీ ఇంకో 2 నెలలు ఇబ్బంది పడ్డారు, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మీరు ఇబ్బంది పడకూడదనే అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ పెట్టాం. అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అంటే అన్లిమిటెడ్ గ్రీడ్ కాదు. ఎట్లా కడుతున్నారు? ఎంత అన్యాయం కడుతున్నారు. అక్కడ కొన్ని ప్రపోజల్స్ వస్తాయి మా దగ్గరికి. ఒక ఎకరంలో 6 లక్షలు 7 లక్షల 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ దాకా కడతామని ఆలోచన చేస్తూ ఉన్నారు. దానిలో కూడా వ్యాపారం ఎట్లా అయిపోయింది? నేను 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ కడతా అని చెప్తాను, ల్యాండ్ లార్డ్కి 1 lakh స్క్వేర్ ఫీటో 2 lakh స్క్వేర్ ఫీటో ఇస్తా అని చెప్పేస్తా. ఒక ఇన్వెస్టర్ని పట్టుకొని నీకు ముందే 1 lakh నీకు ఈ రేట్కి ఇచ్చేస్తాను, అక్కడ ముందే అమ్మేస్తా. ఇంత గ్రీడా? ఇంత బాగున్న సిటీలో ఈ అన్డివైడెడ్ షేర్ గొడవలు, ముందే ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చూపెట్టి అమ్మేయడాలు. మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ ఇస్, గవర్నమెంట్ నియంత్రించే కంటే ముందే, ఇప్పుడు మీరు ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ట్రెడా హైదరాబాద్ ఉంది, ట్రెడా ఉంది, మీకు టీబీఎఫ్ ఉంది, ఇంకోటి ఉంది. మీరు దయచేసి స్వీయ నియంత్రణ కూడా పాటించండి. మీ మెంబర్స్ చెప్పండి, ఒక ఎకరంలో ఒక 4.5-5 ఎఫ్ఎస్ఐ ఉంటే బాగుంటుంది, ఒక పద్ధతిగా ఉంటుంది. లేకపోతే మేము కూడా ఏం చేయాల్సి వస్తుంది ఆటోమేటిక్గా, బెంగళూరు మాదిరిగా ఇంకోళ్ళ మాదిరిగా మాకు కూడా తప్పదు. వీల్ ఆల్సో హ్యావ్ టు కమ్ అవుట్ విత్ రెస్ట్రిక్టివ్ మోడల్ విచ్ విల్ హర్ట్ ఆల్ ఆఫ్ యూ, and the city also. There are arguments otherwise also. Ninna Amitabh Kant wrote an article, I think in Economic Times or one of these leading business publications. He is championing the cause of unlimited FSI. He is saying Pune should be unrestricted, Bangalore should be unrestricted, skyscrapers kavali India ki, verticalization kavali. That is what he is arguing. He is saying space limited ga undi paiki bondi antunnadu. Nenemantunna ante India like country, it's understandable that you want to maximize the benefit, but if you don't focus on the basics, కింద పార్కింగ్, సివరేజ్, డ్రింకింగ్ వాటర్ ఇవేవి లేకుండా వర్టికల్గా నేను 100 అంతస్తుల బిల్డింగ్లు కడతానంటే ఇట్ విల్ హర్ట్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఇట్ విల్ హర్ట్ ద సిటీ. సో స్వీయ నియంత్రణ, బిఫోర్ వీ ఆర్ కంపెల్డ్ టు కమ్ అవుట్ విత్ రెస్ట్రిక్టివ్ ఎఫ్ఎస్ఐ, ఐ హంబ్లీ రిక్వెస్ట్ క్రెడాయి, ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ద బిల్డర్ ఆర్గనైజేషన్స్, స్వీయ నియంత్రణ పాటించండి, మీ మెంబర్ కంపెనీస్ గైడ్ చేయండి. మళ్ళీ మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే ఈ లాభాపేక్షలో లాభం పొందాల్సిందే. ఇట్ ఇస్ నన్ ఆఫ్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ చారిటీ, ఇట్స్ బిజినెస్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. కానీ దానికి ఒక లిమిట్ కూడా ఉండాలి. బంగారు బాత్ అని చెప్పి ఒకటేసారి కోసేస్తే, బంగారు గుడ్లు పెట్టే బాతని కోసేస్తే నాశనం అయిపోతుంది నగరం. కాబట్టి దయచేసి స్వీయ నియంత్రణ పాటిస్తూ లిమిటెడ్ ఎఫ్ఎస్ఐని మీరే ప్రమోట్ చేస్తూ, టీడీఆర్ కూడా తెచ్చాం, ఆ టీడీఆర్ కూడా డిమాండ్ ఉండాలి. నేను టీడీఆర్ కూడా డిమాండ్ లేదు, మీరు కావాలంటే ఓ లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ పెట్టుకొని ఆ పైన కావాలి అంటే టీడీఆర్ తీసుకోండి, అలౌ ఫర్ దట్. లేకపోతే ఏమవుతుంది, చిన్న బిల్డర్లు ఇబ్బంది పడతారు, పెద్ద బిల్డర్లు ముందే మీరు పర్మిషన్లు తీసేసుకొని తర్వాత నేను హ్యాపీగా ఉంటాను, మిగతా వాడు ఎక్కడన్నా పోనీ అంటే దట్ ఈస్ నాట్ రైట్. సో మై హంబుల్ రిక్వెస్ట్, స్వీయ నియంత్రణ పాటించండి, నగరాభివృద్ధిలో పార్ట్నర్స్గా మాతో పాటు కలిసి పనిచేయండి. ఇందాక నేను చెప్పిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దయచేసి తొందరగా ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే మన పిల్లలకి, మన రాష్ట్రం పిల్లలకి, మన దగ్గర ఉన్న పిల్లలకి ఉపాధి అవకాశాలు కల్పించే నిర్మాణ రంగం మన సిటీ కావాలి. మన సిటీ ఒక కల్పతరువులాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా నేను చెప్పని అంశాలు ఏమైనా ఉంటే, నేను ఏమైనా అడ్రస్ చేయని అంశాలు ఏమైనా ఉంటే, ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఆన్ వాట్సాప్, ఫోన్, వాట్ ఎవర్. సో ప్లీజ్ రీచ్ అవుట్, యూ కెన్ ఆల్వేస్ మీట్ అండ్ టాక్. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ.